హలో గైస్, ఇవాళ వీడియోలో మనం IndAS 101 ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ IndAS కోసం మనం మాట్లాడుకుందాం. మీనింగ్ ఏంటంటే, ఎవరైనా అకౌంటింగ్ స్టాండర్డ్ని ఫస్ట్ టైం అడాప్ట్ చేసుకున్నప్పుడు చాలా రకమైన అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఏ అడ్జస్ట్మెంట్స్ కంపల్సరీగా రెట్రోస్పెక్టివ్ నుంచి చేయాలి, ఎక్కడ మనం రిలాక్సేషన్ తీసుకోవచ్చు, అంటే ఎక్కడ మనం ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు, ఎక్కడ ఎక్సెప్షన్స్ మన స్టాండర్డ్ ఇచ్చింది అనేది ఇవాళ మన డిస్కషన్లో భాగంగా ఉంటుంది. అగైన్ కొంచెం లెంతీ వీడియో అవుతుంది, ఎందుకంటే చాలా ఇష్యూస్ మనం కవర్ చేయాల్సిన అవసరం వస్తుంది. మనకు రకరకాల స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఆ స్టాండర్డ్ని మనం ఈ ఇయర్లో మనం అప్లై చేసామంటే దాని ఇంపాక్ట్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్లో కూడా చూపించాలి. అంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటే అది ఆ ట్రాన్సాక్షన్ మేబీ ఒక 5 years బ్యాక్ 10 years బ్యాక్ మనం ఇంకర్ అయి ఉండొచ్చు. సో మనం రీస్టేట్మెంట్ చేయాలా వద్దా, అంటే చేయాలని అంటే జనరల్గా అయితే చేయాలి, కానీ చేయాలంటే ప్రతిసారి అది వీలవుతుందా, ఎలాంటి సందర్భాలలో వీలు కాదు. ఇప్పుడు పీపీఈ ఉంది, మనం 30 years బ్యాక్ నుంచి మనం కొన్ని అసెట్స్ కంటిన్యూ అవుతున్నాయి అజంప్షన్. 30 years బ్యాక్ వెళ్ళేసేసి మనం అప్పుడు IndAS అప్లై చేస్తే ఏం వాల్యూ ఉండేది, నెక్స్ట్ ఇయర్ ఏం వాల్యూ ఉండేది, అలా మనము 30 years నుంచి చేసుకుంటా రాగలుగుతామా, అది పాసిబుల్ అవుతుందా, ఇన్ఫర్మేషన్ ఉంటుందా, ఇంప్రాక్టికబుల్ అయినప్పుడు దానికి ఇంకేదైనా సరగేసి టైప్లో ఉందా, ఇంకేదైనా ఆల్టర్నేటివ్ వే ఉందా, మన ఓల్డ్ ఐగ్యాప్లో ఉన్న క్యారింగ్ వాల్యూ మనం ప్రస్తుతానికి మనము ఫేర్ వాల్యూగా మనం తీసుకోవచ్చా, ఎందుకంటే మనం IndAS చెప్తుంది ఏ ఐటమ్స్ అయినా మీరు ఫేర్ వాల్యుయేషన్ చేయాలి ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు అని చెప్పి. సో ఇలాంటి అన్ని ఇష్యూస్కి సొల్యూషన్ మనకి స్టాండర్డ్లో దొరుకుతుంది. అగైన్ ఇది ప్రాక్టికలీ మోస్ట్ ఇంపార్టెంట్ ఐ వుడ్ సే, కానీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం లెస్సర్ ఇంపార్టెంట్, కొంచెం తక్కువ మార్క్స్తోనే సెట్ అవుతుంది. కాకపోతే ఈ స్టాండర్డ్ అర్థం కావాలి అంటే ఇంకెన్నో రకాల స్టాండర్డ్స్ లైక్ పీపీఈ కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, గవర్నమెంట్ గ్రాంట్ కావచ్చు, లీజ్ కావచ్చు, రెవెన్యూ స్టాండర్డ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ కావచ్చు, బిజినెస్ కాంబినేషన్, కన్సాలిడేషన్, జాయింట్ వెంచర్, అసోసియేట్, ఇంపేర్మెంట్, ఇలా అన్ని రకాల స్టాండర్డ్స్ లా కొంచెం అన్న ఐడియా ఉంటేనే ఈ స్టాండర్డ్ అర్థమవుతుంది. అలా కాకుండా ఈ స్టాండర్డ్ని మీరు ఎవరైనా ఫస్ట్ ఇదే వీడియో చూస్తే ఐ వుడ్ సే ఇప్పుడు ఈ వీడియో చూడకండి, కొంచెం వేరే స్టాండర్డ్స్ని చూసి కొంచెం ఒక అండర్స్టాండింగ్ తెచ్చుకున్నాక కొంచెం లేటర్ పార్ట్ ఆఫ్ యువర్ ప్రిపరేషన్లో మీరు IndAS 101కి రండి అని చెప్పి చెప్తాను. ఐ హోప్ దట్ మీకు ఒక ఐడియా ఉంది కాబట్టి యూ కెన్ గో హెడ్ విత్ దిస్ వీడియో. సో IndAS 101 ఫస్ట్ టైం అడాప్షన్ ఆఫ్ IndAS. సో ఫస్ట్ టైం IndAS అడాప్ట్ చేసేటప్పుడు ఏం చేయాలనేది స్టాండర్డ్ చెప్తుంది. ఇంట్రడక్షన్. Conceptually, the accounting under IndAS should be applied retrospectively at the time of transition to IndAS. ఇందాక చెప్పాను, మీరు ఒక గ్యాప్ నుంచి అంటే మనం ఇండియన్ కాంటెక్స్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి మన ఐ గ్యాప్ నుంచి IndASకి రావాలన్నప్పుడు ఏదైనా ఒక ట్రీట్మెంట్, మనం రెవెన్యూ అకౌంటింగ్ కావచ్చు, లీజ్ అకౌంటింగ్ కావచ్చు, పీపీఈకి సంబంధించి కావచ్చు, గవర్నమెంట్ గ్రాంట్ కావచ్చు, అట్లా ఏదైనా ఒక స్టాండర్డ్ని మీరు అప్లై చేస్తున్నప్పుడు దాని ఎఫెక్ట్ని దాని ఒరిజినల్ ఏ ఇయర్లో అయితే మీరు ఇంకర్ అయ్యారో ఆ ఇయర్లో ట్రాన్సాక్షన్ నుంచి అప్లై చేస్తూ రావాలంటే ప్రతి దాన్ని రెట్రోస్పెక్టివ్ని చేయాలి, అన్లెస్ అదర్వైజ్ స్పెసిఫైడ్ బై ది స్టాండర్డ్ ఆర్ ఎనీ అదర్ స్టాండర్డ్. అంటే ఒక జనరల్ రూల్. ఇప్పుడు ఈ ఇయర్ మనం IndAS యూజ్ చేస్తున్నాం కాబట్టి దాని ఇంపాక్ట్ ఇప్పటి నుంచి చేయొచ్చు అంటే ఇప్పటి నుంచి కాదు, ఎర్లీస్ట్ పీరియడ్ నుంచి మీరు చేయాల్సిన అవసరం ఉంటుంది. However, IndAS 101 grants limited exemptions from these requirements in specific areas where the cost of complying with them would be likely to exceed the benefit to users of the financial statements. Okay, so general గా రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేయాలి, కానీ అలా రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేయడం వల్ల నాకు ఇంకా అయ్యే కాస్ట్ ఇది నేను అప్లై చేస్తే మా ఎండ్ యూజర్కి వచ్చే బెనిఫిట్ కంటే ఎక్కువగా ఉంది, అంటే కాస్ట్ బెనిఫిట్ అనాలిసిస్ చేస్తున్నాడు. నేను దీన్ని రెట్రోస్పెక్టివ్ గా అప్లై చేస్తే ఎంత కాస్ట్ అవుతుండొచ్చు, అంటే కాస్ట్ అంటే నేను అనుకోవచ్చు ఏముంది సార్ ఎంప్లాయీస్ తో చేయించవచ్చు కదా అని చెప్పి. చాలా వరకు ఇవన్నీ ఇండస్ట్రీలో కన్సల్టింగ్ ఫర్మ్స్ చేస్తాయి. సో దే నీడ్ ఏ ప్రాపర్ ప్రొఫెషనల్స్ టు డూ దిస్. మన జస్ట్ ఎంప్లాయీస్కి ఇది వీలు పడదు, చాలా రకాల అనాలిసిస్ చేయాలి, చాలా రకాల స్టాండింగ్ పొజిషన్స్ తీసుకోవాలి, బెంచ్ మార్క్స్ తీసుకోవాలి, కంపారిటివ్స్ తీసుకోవాలి, అనాలిసిస్ వర్డ్ టు వర్డ్ అర్థం చేసుకోవాలి, దాన్ని అప్లై చేయాలి, ఇండస్ట్రీ స్పెసిఫిక్ అప్లై చేయాలి, గైడెన్స్ నోట్ని, లేకుంటే ఇంకా వేరే కంపెనీస్ ఎలా చేస్తున్నాయి, రకరకాల అనాలిసిస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎక్స్పర్ట్స్ని తీసుకోవాలి, అడ్వైజర్స్ని, కన్సల్టెంట్స్ని అపాయింట్ చేసుకోవాలి, వాళ్ళకి హెవీ అమౌంట్ పే చేయాలి, అది ఒక్క స్టాండర్డ్ కోసమే. సో అది మనం లాస్ట్ 20 years నుంచి మీరు 20 years బ్యాక్ జరిగిన ట్రాన్సాక్షన్ ప్రతి ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్లో మీరు దాన్ని ఈ IndAS అప్లై చేసుకుంటూ రండి అంటే వాడికి చాలా కాస్ట్ పడుతుంది.
టైం కన్సూమింగ్ పడుతుంది, ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది, వాడి రిమైనింగ్ అదర్ వర్క్ కూడా డిస్టర్బ్ అవుతుంది. కానీ ఇలా అంతా అప్లై చేసినాక నేను ప్రిపేర్ చేసిన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఈ యూజర్కి ఇస్తే వాడికి కూడా అంతగా బెనిఫిట్ ఉండకపోవచ్చు. అంటే నా కాస్ట్ బెనిఫిట్తో చూస్తే ఇది అంతగా సెట్ అవ్వట్లేదు కాబట్టి కొన్ని ఎగ్జామ్షన్స్ ఇచ్చేస్తాను. జనరల్గా అయితే మీరు రెట్రోస్పెక్టివ్ చేయాలి, కానీ కొన్ని ఎగ్జామ్షన్స్ ఇస్తాను ఎక్కడైతే అంతగా ఇంపార్టెంట్ కాదు, అంత కాస్ట్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను. IndAS 101 also prohibits retrospective application of IndAS in some areas, exceptions, particularly where retrospective application would require judgments by management about the past condition after the outcome of a particular transaction is already known. సో ఈ రెండింటికి తేడా ఆలోచించండి. ఇది ఏంటి అంటే వాలంటరీగా నీకు కావాలి అనుకుంటే నువ్వు కొంచెం రిలాక్సేషన్ తీసుకోవచ్చు. అంటే ఐ డోంట్ వాంట్ టు అప్లై ఇట్ రెట్రోస్పెక్టివ్ అని. ఇక్కడ మ్యాండేటరీగానే స్టాండర్డ్ చెప్తుంది. ఎందుకు చెప్తుందో ఆలోచించండి. కొన్ని ఎలా ఉంటాయంటే నేను 3 years బ్యాక్ వెళ్ళి నేను IndAS అప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఆ 3 years బ్యాక్ నేను ఒక ట్రాన్సాక్షన్ పైన ఒక ఎస్టిమేషన్ చేస్తున్నాను. అంటే 3 years బ్యాక్ కి నాకు ఐ డింట్ హ్యావ్ ఇన్ఫర్మేషన్, ఐ డింట్ హ్యావ్ ద డేటా, సో ఐ వాజ్ డూయింగ్ సమ్ ఎస్టిమేషన్. బట్ 3 years అయిపోయింది కదా, అంటే దాని అవుట్కమ్ నాకు ఆల్రెడీ తెలిసింది కదా. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక క్రికెట్ మ్యాచ్ లో నువ్వు బెట్టింగ్ ఆడాలి అంటే క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఎస్టిమేషన్ బేసిస్ లో ఇండియా గెలుస్తుందా, పాకిస్తాన్ గెలుస్తుందా, ఆస్ట్రేలియా గెలుస్తుందా అని చెప్పి ఒక ఎస్టిమేషన్ చేస్తావు. ఎస్టిమేషన్ చేసిన తర్వాత మ్యాచ్ అయిపోయిన తర్వాత పిక్చర్ రిపోర్ట్ బట్టి లేదంటే పర్ఫార్మెన్స్ ని బట్టి ఒక టీం విన్ అవుతుంది, ఒక టీం లూజ్ అవుతుంది. దట్స్ ఫైన్. ఓకే, సో రిజల్ట్స్ తెలిసిన తర్వాత నువ్వు ఇప్పుడు నువ్వు బెట్టింగ్ ఆడాలంటే కరెక్ట్ గా ఉందా? కరెక్ట్ గా లేదు కదా. సో ఎక్కడైతే రిజల్ట్స్ వచ్చేసిందో, ఒక ఎస్టిమేషన్ కి సంబంధించిన రిజల్ట్స్ నీకు ఆల్రెడీ అవైలబుల్ గా ఉందో, వాటిపైన నువ్వు బ్యాక్ వెళ్ళేసేసి నువ్వు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఏముంది, మళ్ళీ అక్కడికి వెళ్ళి నువ్వు IndAS అప్లై చేయాల్సిన అవసరం ఉంది అని మనకి స్టాండర్డ్ చెప్తుంది. మనకి ఇంక ఎగ్జాంపుల్స్ అయితే మీకు అర్థమవుతుంది, బట్ కాంటెక్స్చువల్గా అర్థం చేసుకోండి. ఏ స్టాండర్డ్ పైన నాకు ఒక ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఉందో, గోయింగ్ బ్యాక్ టు ద టైం, వాటి రిజల్ట్స్ నాకు ఆల్రెడీ అవైలబుల్ గా ఉందో, అంటే ఇప్పుడు ప్రొవిజన్స్, కంటింజెన్స్ లయబిలిటీస్ అండ్ కంటింజెంట్ అసెట్స్ అనుకుందాం. అక్కడికి వెళ్ళి నేను ఒక ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒక 5 years బ్యాక్ ఒక కోర్టు కేసుకు సంబంధించి ఆ రిజల్ట్స్ నాకు ఆల్రెడీ వచ్చేసింది, మేము ఆల్రెడీ ఓడిపోయాం, ఆల్రెడీ గెలిచాము. ఇప్పుడు దానికి రిజల్ట్స్ ఆల్రెడీ ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళి నేను ఎస్టిమేషన్ చేయాల్సిన అవసరం ఏముంది. కాబట్టి కొన్నిటికి మన వాడే మ్యాండేటరీగా వద్దు బాబు నువ్వు బ్యాక్ వెళ్ళకు, ప్రస్తుతానికి ప్రాస్పెక్టివ్ లో చేసుకో అని చెప్పి అంటున్నారు. IndAS 101 also prescribes presentation and disclosure requirements to explain the transition to the users of financial statements, including explaining how the transition from Indian GAAP to IndAS affected the company's financial position, financial performance and cash flows. సో మన వాడు ఏమంటున్నాడంటే మీరు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్కి వచ్చేసినప్పుడు మీరు ఇలా ప్రజెంట్ చేయాలి. ఇంకొకటి ఆ ట్రాన్సిషన్ జరగడం వల్ల ఒక సిస్టమ్ నుంచి ఇంకొక సిస్టమ్ వరకు మీరు మారడం వల్ల మీ P&L పైన ఏం ఇంపాక్ట్ పడుతుంది, మీ బ్యాలెన్స్ షీట్ పైన ఏం ఇంపాక్ట్ పడుతుంది, మీ క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ పైన ఏం ఇంపాక్ట్ పడుతుంది, కొంచెం క్లియర్ కట్గా ఎండ్ యూజర్స్కి అర్థమయ్యేలా చెప్పండి అంటున్నాడు. దానికి సంబంధించిన మనకు ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఈ స్టాండర్డ్లో ఇచ్చేస్తారు. IndAS 101 does not provide any exemption from the disclosure requirements in other IndAS. సో ఇది కొంచెం హైలైట్ చేసుకోండి, ఏంటి హైలైట్ అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇంకేదో స్టాండర్డ్ PPA స్టాండర్డ్ తీసుకుందాం, లేకపోతే ఇంటాంజిబుల్ స్టాండర్డ్ అసెట్ స్టాండర్డ్ తీసుకుందాం. ఆ స్టాండర్డ్ లో ఒక వాల్యుయేషన్ ఎలా చేయాలి అనేది ఒక్కొక్కసారి మాట్లాడుతున్నాడు. అంటే దట్ ఈస్ కాల్డ్ మెజర్మెంట్. అది ఇనిషియల్ మెజర్మెంట్ కావచ్చు, సబ్సిక్వెంట్ మెజర్మెంట్ కావచ్చు. సో దానికోసము నువ్వు రెట్రోస్పెక్టివ్ గా చేయాలి. కానీ రెట్రోస్పెక్టివ్ చేయడానికి నీకు డేటా ఉండకపోవచ్చు, లేకపోతే అన్నెసెసరీ కాస్ట్ ఇన్కర్ అవుతుంది అని చెప్పి 101 నీకు రిలాక్సేషన్ ఇవ్వచ్చు. అంటే మెజర్మెంట్ కి ఆర్ రికగ్నిషన్ కి, లేదంటే ఇనిషియల్ రికగ్నిషన్ ఆర్ సబ్సిక్వెంట్ రికగ్నిషన్, వీటికి సంబంధించి నీకు రిలాక్సేషన్స్ నీకు IndAS 101 లో దొరుకుతాయి. కానీ PPEలో ఒక డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఉంది. అంటే మీరు ఏదైనా కొత్తగా ఈ ఇయర్ లో ఏదైనా డిస్పోజ్ ఆఫ్ చేసే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇలా ఇవ్వండి అని చెప్పి ఒక డిస్క్లోజర్ రిక్వైర్మెంట్ ఉంది PPE సంబంధించి. దానికి నీకు రిలాక్సేషన్ ఇక్కడ దొరకదు. అంటే నీకు రిలాక్సేషన్ ఏంటి అంటే నీ బద్ధకానికి రిలాక్సేషన్ కాదు, నువ్వు గోయింగ్ బ్యాక్ టు టైం వెళ్ళేసేసి అన్నెసెసరీ కాస్ట్ ఇన్కర్ అవ్వుకుంటూ ఒకటి రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేసే బదులు రిలాక్సేషన్ తీసుకో అని చెప్పి IndAS 101 నీకు పిక్చర్ లోకి వస్తుంది, హెల్ప్ చేయడానికి. కష్టాలలో ఉన్నామని చెప్పి నీకు హెల్ప్ చేయడానికి వస్తుంది. కానీ ఏదో ఒక స్టాండర్డ్ లో ఒక డిస్క్లోజ్ చేయాలంటే నీకు డిస్క్లోజ్ చేయడానికి నీకు పెద్దగా కాస్ట్ కానీ ఎక్స్పర్టైజ్ కానీ టైం కన్సంప్షన్ కానీ ఏం జరగదు. కాబట్టి నేను రిలాక్సేషన్స్ డిస్క్లోజర్స్ కి ఇవ్వను చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. The objective of this IndAS is to ensure that the entity's first IndAS financial statements and its interim financial reports for that part of the period covered by those financial statements contains high quality information that
is transparent and comparable, is provide suitable starting point and at a cost that does not exceed the benefit. సో దీన్ని మూడింటిని ఒకసారి అర్థం చేసుకుంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్లో ఏం అడగరు, బట్ మన అండర్స్టాండింగ్ కోసం ఏమంటున్నాడంటే, మీరు ఎప్పుడైతే మీరు ఫస్ట్ IndAS ప్రిపేర్ చేస్తున్నారో, ఎగ్జాంపుల్ చెప్తాను, 2020 to 2023 మధ్యలో మనం ఫస్ట్ IndAS ప్రిపేర్ చేయాలనుకుంటున్నాం. ఇది మన యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయడానికి మన బ్రాడ్ ఇయర్ ఇది. కాకపోతే నేనేమనుకుంటున్నాను, ఓన్లీ IndAS కాదు, నేను ఇంటర్నల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్, ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ కూడా చేస్తాను. అంటే 20 to 23 మధ్యలో ఎట్లాగో నేను IndAS ఫాలో అవుతాను, దాంతో పాటు నేను Q1, Q2, Q3, Q4 ఈ ఇంటర్నల్ ఫైనాన్షియల్స్ కూడా నేను ప్రజెంట్ చేస్తాను అని చెప్పి అట్లా డెసిషన్ తీసుకున్నాను. సో ఈ 101 అనే స్టాండర్డ్ ఓన్లీ నీ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్సే కాదు, ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడైతే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ IndAS ప్రకారం ప్రిపేర్ చేయాలనుకుంటున్నావో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ లో ఉండే ఇంటర్వ్యూ రిపోర్ట్స్ కూడా ఇది అప్లై అవుతుందని చెప్పి చెప్తున్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే, దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్పరెంట్ గా ఉండాలి. అంటే నువ్వు ఒక స్టాండర్డ్ నుంచి ఇంకొక స్టాండర్డ్కి వెళ్ళడం వల్ల ఏం ఇంపాక్ట్ పడింది, ఏదైనా ఇన్ని రోజులలో నువ్వు దాసింది బయటపడాలి, లేదంటే ఏదైనా మెటీరియల్ గా ఏదో ఉంది కానీ దాన్ని రికగ్నైజ్ చేయలేదు అంటే ఇప్పుడు కొత్త స్టాండర్డ్ ప్రకారం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే దాన్ని రికగ్నైజ్ చేయాలి. లేదంటే ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఓల్డ్ గ్యాప్ ప్రకారం ఏదో రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేకుండా రికగ్నైజ్ చేస్తాం అంటే యాజ్ పర్ ఓల్డ్ స్టాండర్డ్. ఇప్పుడు ప్రస్తుతానికి IndAS ప్రకారం అది రికగ్నైజ్ చేయాల్సిన అవసరం లేదు, దాన్ని రికగ్నైజ్ చేయండి. అవన్నిటి కోసం ఎగ్జాంపుల్స్ ఉంది, ఓ టెన్షన్ పడకండి ఏం చెప్తున్నాను. సో ఎగ్జాంపుల్స్ చేస్తే ఇంకా అర్థమవుతుంది. కాంటెక్చువల్ గా చెప్పాలంటే ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఏది చెత్తనో దాన్ని తీసేసేయాలి, ఏది బంగారమో దాన్ని మళ్ళీ రికగ్నైజ్ చేయాలంటే ఏదైతే నువ్వు ఇప్పటికి రికగ్నైజ్ చేయలేదో కానీ ఇప్పుడు రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వచ్చిందో అవి రికగ్నైజ్ చేయాలని చెప్పి ఒక బ్రాడ్ పారామీటర్ మీకు స్టాండర్డ్ చెప్తుంది. ఇంకొకటి ఒక సూటబుల్ స్టార్టింగ్ పాయింట్ ఇస్తుంది. సూటబుల్ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మనము 20 to 23 మధ్యలో నేను ఫస్ట్ IndAS ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను అంటే 20 to 23 నేను ఫైనాన్షియల్స్ నేను IndAS ప్రకారం చేస్తే సరిపోదు. కంపారిటివ్ ఏంటి 2021 to 22 అది కూడా నా ఫస్ట్ కంపారిటివ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కదా, సో దాన్ని కూడా నా IndAS ని వాడాల్సిన అవసరం వస్తుంది. అంటే నా ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఇస్తుంది. ఇప్పుడు నేను ఫ్యూచర్ లో వాట్ ఈస్ యువర్ ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఓకే ఇది నా IndAS ఫస్ట్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్, దాంట్లో అన్ని వాల్యూస్ మన రకరకాల చెప్పిన స్టాండర్డ్ ప్రకారం నేను ఫాలో అయ్యాను. మేబీ ఎంప్లాయీ బెనిఫిట్స్ కావచ్చు, PPE కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, గవర్నమెంట్ గ్రాంట్స్ కావచ్చు, ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, రకరకాల స్టాండర్డ్స్ లో ఏమేమైతే చెప్పారో అవన్నిటికీ నేను స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాను. అంటే స్టార్టింగ్ లో ఎస్ ఇట్స్ నాట్ రిక్వైర్డ్ 21-22 మధ్యలో చేయాల్సిన అవసరం లేదు, కానీ 20-23 మధ్యలో చేయడానికి నాకు కంపారిటివ్స్ అవసరం కాబట్టి వీటికి కూడా ఆ ఎఫెక్ట్ ఇచ్చాను. ఓపెనింగ్ రీడింగ్ లర్నింగ్స్ కూడా అడ్జస్ట్మెంట్స్ చేశానని చెప్పడానికి చెప్పాలి అని చెప్పి స్టాండర్డ్ ఆబ్జెక్టివ్ తో వచ్చింది. సో ఇప్పుడు అర్థమవుతుందా వేరియస్ స్టాండర్డ్స్ మనం IndAS 1 మాట్లాడుకున్నప్పుడు ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లేదంటే అకౌంటింగ్ పాలసీస్ ఒకదానికి ఒకటి డాట్స్ కనెక్ట్ అవుతూ ఉంటాయి. సో అందుకే అంటుంటాను అకౌంటింగ్ అనేది ఎప్పుడు ఐసోలేషన్ లో చదవలేము, అన్ని స్టాండర్డ్స్ కంబైన్ గా చదువుతున్నది ఒక ఐడియా వస్తుంది. సో డెఫినేషన్స్ యాజ్ యూజువల్, డెఫినేషన్స్ నేర్చుకోకుండా ఏ స్టాండర్డ్ ముట్టుకోకూడదు. కొన్ని డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే the first annual financial statements in which an entity adopts IndAS by an explicit and unreserved statement of compliance with the IndAS. మీనింగ్ ఏంటంటే ఏ ఇయర్ లో నేను ఎక్స్ప్లిసిట్ అన్రిజర్వ్డ్ ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాను, ఏమని దిస్ కంపెనీ ఆర్ కంప్లైయింగ్ విత్ ద ఇండియన్ అకౌంటింగ్ స్టాండర్డ్స్. అట్లా నేను ఒక కంప్లీట్ స్టేట్మెంట్ ఏ ఇయర్ లో అయితే ఇస్తున్నానో దట్ ఈస్ మై ఫస్ట్ IndAS అవుతుంది, ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది. This means compliance with all IndAS partial compliance is not enough to make entity an IndAS compliant. అంటే మీరు IndAS కంప్లైంట్ అని ఒక పేరు తెచ్చుకోవాలి అంటే నాకు రెవెన్యూ అకౌంటింగ్ చేస్తాను కానీ లీజ్ అకౌంటింగ్ చేయను, PPE చేస్తాను కానీ ఇంటాంజిబుల్ చేయను, గవర్నమెంట్ గ్రాంట్స్ ముందు చెప్పినట్టుగా ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది మనకు, ఆ స్టాండర్డ్ ప్రకారం నేను బుక్ చేస్తాను కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఈక్విటీ ఆర్ ఫైనాన్షియల్ లైబిలిటీ అని చెప్పి చూపించమంటున్నాడు, ఇది నాకు నచ్చట్లేదు. అంటే నువ్వు చూజీగా ఈ స్టాండర్డ్ నేను అప్లై చేస్తాను, ఈ స్టాండర్డ్ అప్లై చెయ్యను అని అనుకుంటే యూ కెన్ డూ దట్ ఇఫ్ అదర్వైజ్ ఇట్ ఈస్ ఎలిజిబుల్, యూ కెన్ డూ దట్, బట్ యూ కెనాట్ క్లెయిమ్ దట్ యు ఆర్ IndAS కంప్లైంట్ గా యూ షుడ్ నాట్ కాల్ యువర్ సెల్ఫ్. నెక్స్ట్ ఓపెనింగ్ IndAS బ్యాలెన్స్ షీట్.
in entity's balance sheet at the date of transition to IndAS. సో ట్రాన్సిషన్ టు IndAS అంటే మీరు ఏమనుకోవచ్చు, ఈ ఇయర్ లో నేను IndAS ని అప్లై చేస్తున్నాను కాబట్టి 22-23 అయినా ట్రాన్సిషన్ అని అనుకోకండి. ఎందుకంటే దీనికి కంపారిటివ్స్ నేను 21-22 కూడా చేస్తున్నాను కాబట్టి 21-22 చేస్తున్నాను అంటే 22 ఎండింగ్ కి నా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తున్నాను. కానీ దానికి ఓపెనింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, 21 నుంచి వస్తుంది. అంటే 1st April 2021 అది నాకు IndAS ట్రాన్సిషన్ డేట్ అవుతుంది. సో నేను దాన్ని ఓపెనింగ్ IndAS బ్యాలెన్స్ షీట్ అంటాను. ఓకే, సో దీనిపై నీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఓవర్ ద హెడ్ వెళ్ళిపోతే టెన్షన్ పడకండి. వీ హ్యావ్ లాట్ ఆఫ్ క్వశ్చన్స్ టు explain it, but before going for any question, my suggestion, my recommendation is first understand the theory and then go for the illustrations. Date of transition to IndAS. So date of transition to IndAS అంటే 1st April 2021. ఎందుకంటే 1st April 2021 నుంచి 31st March 2022 వరకు నా కంపారిటివ్స్, 22 నుంచి 23 వరకు నా యాక్చువల్ ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అవుతుంది. సో దాన్ని నేను ట్రాన్సాక్షన్ అంటాను. అంటే ఫస్ట్ డే ఓపెనింగ్ ఆఫ్ ద కంపారిటివ్స్ నేను ఐ కెన్ సే దట్ యాజ్ మై డేట్ ఆఫ్ ట్రాన్సిషన్ టు IndAS. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాడు. ఈ ఎగ్జాంపుల్ వల్ల కూడా మీకు ఈ కాన్సెప్ట్ క్లియర్ అవుతుంది. ఓకే, సో ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఈ ఎగ్జాంపుల్ చూసి ఇంకొంచెం అర్థం చేసుకోవచ్చు. X Limited is required to adopt IndAS from 1st April 2011 with comparatives of 1 year, that is 2010 to 11. What will be the date of transition? ఇప్పుడు వీడు IndAS ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాడు, 1st April 2011 అనుకుందాం. అంటే 11 to 12 వచ్చేసేసి వీని ఫస్ట్ IndAS. కంపారిటివ్స్ ఎప్పుడు చేస్తాడు, 2010 to 11కి వేస్తాడు. అంటే 10కి స్టార్టింగ్ డేట్ ఏంటి, 1st April 2010. సో దిస్ ఈస్ ద ట్రాన్సిషన్ టు IndAS అవుతుంది. మన కంపారిటివ్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్కి ఓపెనింగ్ డేట్ ఈజ్ యువర్ ఫస్ట్, కంపారిటివ్కి ఓపెనింగ్ డేట్ విల్ బి యువర్ ట్రాన్సిషన్ టు IndAS. ఇది గుర్తుపెట్టుకోండి కదా, ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు నేను ఇప్పుడు మన ఎగ్జాంపుల్ మాట్లాడదాం. 22-23కి నేను చేస్తే సరిపోదు కదా, దానికి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉందని 2021-22 నుంచే వస్తున్నాయి. కాబట్టి నేను లాస్ట్ ఇయర్ నుంచి చేయాలి. కానీ లాస్ట్ ఇయర్కి కూడా నాకు బ్యాలెన్సెస్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, అంతకన్నా ముందున్న బ్యాలెన్స్ షీట్ నుంచి వస్తాయి. కాబట్టి ఫస్ట్ పీరియడ్, ఫస్ట్ డేట్ ఆఫ్ యువర్ కంపారిటివ్స్, if it is 1 year comparatives, maybe because of some reason you are presenting 2 years comparatives. So ఆ 2 years comparatives లో ఫస్ట్ డేట్ ఎప్పుడు వస్తుందో that will be your transition to IndAS. ఫస్ట్ IndAS రిపోర్టింగ్ పీరియడ్, ద లేటెస్ట్ రిపోర్టింగ్ పీరియడ్ కవర్డ్ బై ద ఎగ్జిస్టింగ్ IndAS. ఓకే, ఇందాక చెప్పాను, మళ్ళీ అవసరం లేదు. XYZ Limited is a BSE listed company having a net worth of 100 crores. XYZ has to prepare financial statements as per IndAS from 1st April 2011. సో మళ్ళీ సేమ్ స్టోరీ చెప్తున్నాడు, బట్ ఒకసారి మన అండర్స్టాండింగ్ కోసం 11 to 12 మనకు ఫస్ట్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తాడు, IndAS యూజ్ చేస్తాడు. దీనికి కంపారిటివ్స్గా 2010 నుంచి 11 చేస్తాడు. సో బిగినింగ్ 1st April 2010 వాడి ట్రాన్సాక్షన్ అవుద్ది. ఇక్కడ ఇచ్చాడా, యా, ఫస్ట్ IndAS రిపోర్టింగ్ 11 to 12, ఇది మన ఫస్ట్ IndAS రిపోర్టింగ్ అవుద్ది. 10 to 11 కంపారిటివ్స్ ప్రిపేర్ చేస్తాడు. సో దిస్ ఈజ్ హిస్ కంపారిటివ్స్. ట్రాన్సిషన్ బిగినింగ్ ఆఫ్ ద కంపారిటివ్స్ 1st April 2010. సో 1st April 2010 వాడి కంపారిటివ్స్ అవుతుంది. ఓకే, సో దట్స్ ఇట్. మనకు అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. మనది జస్ట్ మనకు అది దానిపైన క్వశ్చన్ రాకపోవచ్చేమో, మెయిన్ క్వశ్చన్లో అదొక పార్ట్గా అవుతుంది. ఫైన్. సో నెక్స్ట్ డీమ్డ్ కాస్ట్ అని ఒకటి ఉంటుంది. డీమ్డ్ కాస్ట్ అంటే అర్థం ఏంటి, మన జనరల్ అండర్స్టాండింగ్లో చెప్పుకుందాం. మనకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ నుంచి రావాలి. ఓపెనింగ్ బ్యాలెన్సెసే మనకున్న ఏకైక ఆధారం.
ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, 70 ఏళ్ల కంపెనీ, 50 ఏళ్ల కంపెనీ చాలా అట్లా మాట్లాడుకుంటాం కదా! వాడికి ఎక్కడి నుంచో బ్యాలెన్సెస్ వస్తున్నాయి. ముందు అకౌంటింగ్ స్టాండర్డ్ దానికన్నా ముందు చేంజెస్, అమెండ్మెంట్స్ ఏమేమో జరిగి ఇవాళ ఇక్కడ వచ్చింది. సో వాటన్నిటికి నేను ఇప్పుడు ఫెయిర్ వాల్యుయేషన్ చేయాలంటే చేయలేం కదా! నువ్వు ఫెయిర్ వాల్యుయేషన్ చేయలేము. మళ్ళీ ఇంకెట్లా మనకు స్టాండర్డ్ ఏమంటుందంటే ఒక సైడు మీరు ఎప్పుడైతే IndASకి ట్రాన్సిషన్ అవుతున్నారో ఫెయిర్ వాల్యుయేషన్ చేయాలంటుంది. కానీ అది ప్రాక్టికబుల్ కాదు కాబట్టి ఓకే. ఫస్ట్ వన్ టైమ్ రిలాక్సేషన్ అని ఏమిస్తారంటే మీరు ఎప్పుడైతే ఒక గ్యాప్ నుంచి ఇండియన్ గ్యాప్ నుంచి మీరు IndASకి వెళ్తున్నారో మీకు మీ బ్యాలెన్స్ షీట్‌లో కనిపించే క్యారింగ్ అమౌంట్ ఏదైతే ఉందో దట్ ఐ విల్ డీమ్డ్ ఇట్ యాస్ ద ఫెయిర్ వాల్యూ. అంటే మీరు ఒక 5 ఇయర్స్ బ్యాక్, 10 ఇయర్స్ బ్యాక్ మేబీ దాన్ని ఒక రూ. 1,00,00,000 కొనుక్కొని ఉండొచ్చు. దాని తర్వాత ఎన్నో సార్లు రీవాల్యుయేషన్ చేసి ఉండొచ్చు. లేకుంటే ఇంపైర్మెంట్ చేసి ఉండొచ్చు. ఎవ్రీ ఇయర్ డిప్రిసియేషన్ చేసి ఉండొచ్చు. రకరకాల ట్రాన్సాక్షన్స్ అయ్యి ఉండొచ్చు కదా! సో ఈ రోజు దాని కాస్ట్ ఎంత అంటే నువ్వు మళ్ళీ అంత బ్యాక్ వెళ్ళేసేసి ప్రతిదీ కాలిక్యులేట్ చేసుకోకుండా నీ క్యారింగ్ వాల్యూ అంటే నీ ఓల్డ్ అకౌంటింగ్ సిస్టమ్ ప్రకారం, ఓల్డ్ అకౌంటింగ్ ఫ్రేమ్‌వర్క్ ప్రకారం నీది ఎంతైతే క్యారింగ్ వాల్యూ ఉందో దట్ క్యారింగ్ వాల్యూ ఐ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఎ డీమ్డ్ కాస్ట్. అంటే మేబీ అప్పుడు 1 క్రోర్ ఉందంటే కొంచెం అటు ఇటు జరిగి మేబీ 70,00,000 అయిందనుకుందాం. నా బుక్స్‌లో క్యారింగ్ వాల్యూ. ఓకే. డబ్ల్యూడీవీ సింపుల్ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే. ఆ డబ్ల్యూడీవీ ఏదైతే వాల్యూ ఉందో ఆ క్యారింగ్ వాల్యూ ఐ విల్ ట్రీట్ ఇట్ యాస్ ఎ కాస్ట్. సో దీనివల్ల ఇంపాక్ట్ ఏంటి సార్ అంటే ఫ్యూచర్‌లో నేను డిప్రిసియేషన్ కాలిక్యులేట్ చేసినా, ఎస్టిమేషన్ చేసినా, ఇంకేం చేసినా ఫర్ దట్ పర్పస్ మై కాస్ట్ విల్ బి 70 lakhs. ఐ కెనాట్ సే దట్ మై కాస్ట్ ఇస్ 1 crore. అది అయిపోయింది. ఎప్పుడైతే నువ్వు ఆ స్టాండర్డ్ నుంచి ఈ స్టాండర్డ్‌కి వస్తున్నావో ఇది కట్ ఆఫ్ పీరియడ్. ఈ రోజు నీ కాస్ట్ ఎంత అంటే నువ్వు మళ్ళీ యూ డోంట్ గో బ్యాక్. వాట్ ఎవర్ ఇస్ లయింగ్ ఇన్ యువర్ బ్యాలెన్స్ షీట్ యాస్ ద క్యారింగ్ వాల్యూ విల్ బి ట్రీటెడ్ యాస్ ఎ కాస్ట్ ఆర్ డీమ్డ్ కాస్ట్. డీమ్డ్ అంటే ఇట్స్ నాట్ ఎ కాస్ట్ యాక్చువల్లీ. ఇట్స్ జస్ట్ డీమ్డ్ కాస్ట్ ఫర్ ఫ్యూచర్ రిఫరెన్సెస్. ఫ్యూచర్‌లో ఎప్పుడైనా మీకు కాస్ట్ ఎంత అనే ఒక కాలిక్యులేషన్ తెలుసుకోవాల్సిన అవసరం వస్తే యూ కెన్ సే దిస్ 70 lakhs ఈస్ యువర్ కాస్ట్. సో అదే ఇక్కడ చెప్తాడు. an amount used as a surrogate for cost or depreciated cost at any given date. సరోగేట్ అంటే నిజంగా అది కాస్ట్ కాదు, కానీ ప్రస్తుతానికి మీ ఓల్డ్ ఫ్రేమ్వర్క్కి న్యూ ఫ్రేమ్వర్క్ ఒక బ్రిడ్జ్ లాగా ఒక సరగేసి టైప్లో వస్తుంది. సో దాట్ యూ కాల్ ఇట్ యాజ్ ఎ కాస్ట్ or deemed cost. Subsequent depreciation amortization assumes that the entity had initially recognized the assets and liabilities at the given date and that its cost was equal to the deemed cost. అంటే ఫ్యూచర్లో జరిగే అమోర్టైజేషన్ కావచ్చు, డెప్రిసియేషన్ కావచ్చు, ఇంకేదైనా క్యాలిక్యులేషన్ కోసం కావచ్చు, నీ కాస్ట్ ఎంత అనే ఒక క్వశ్చన్ వచ్చినప్పుడు యూ సే దట్ దిస్ ఈస్ మై కాస్ట్. ఈ డీమ్డ్ కాస్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ యువర్ కాస్ట్ ఫర్ ఫ్యూచర్ పర్పసెస్. The definition will be used in measurement at the date of transition to IndAS. సో మెజర్మెంట్ అంటే మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం. మెజర్మెంట్ అంటే నువ్వు ఒక బ్యాలెన్స్ షీట్లోకి నీ ఫైనాన్షియల్స్లోకి ఒక ఐటమ్ని తీసుకొస్తున్నావు. ఏ అమౌంట్కి తీసుకురావాలంటే అమౌంట్ని మెజర్ చేస్తుంది. సో అది ఎక్కడెక్కడ వాడతామంటే ఎక్కడెక్కడైతే మీకు అసెట్స్ ఉంటాయో, లైబిలిటీస్ ఉంటాయో అన్నిటి దగ్గర అది వాడతాము. కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడీస్, జాయింట్ వెంచర్స్ అండ్ అసోసియేట్స్ మనకు IndAS 28 రాబోయే వీడియోస్లో నేను చేస్తాను. సో మీరు ఇదొక కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేశారు, ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. సో దాని కాస్ట్ ఎంత 5 years బ్యాక్, 10 years బ్యాక్. మేబీ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనము సబ్సిడరీ అని ఎప్పుడు అంటాము, మనం ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం 50% కన్నా ఎక్కువ ఉంటే సబ్సిడరీ అని చెప్పి అనేవాళ్ళం. కానీ ఇప్పుడు బిజినెస్ కాంబినేషన్ 103 ప్రకారం అది మొత్తం మారిపోయింది. మేబీ అప్పట్లో ఎట్లుండొచ్చు, మేబీ ఇనిషియల్గా వాడు ఒక 10% కొనుక్కొని ఉండొచ్చు ఒక కంపెనీలో, దాని తర్వాత ఇంకో 5% కొనుక్కోవచ్చు, తర్వాత 2% అమ్మొచ్చు. అట్లా ఎన్నో ఫ్లక్చుయేషన్స్ అవుతూ ఒక పీరియడ్ తర్వాత వాడు కంట్రోల్ని అక్వైర్ చేసి ఉండొచ్చు. అప్పుడు వానికి ఒక కాస్ట్ ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇప్పుడు ఆ కాస్ట్ మొత్తం నేను ఫెయిర్ వాల్యుయేషన్ ఇప్పుడు నేను కొత్తగా చేయడానికి నాకు అంతగా ఓపిక లేదు, టైం లేదు. కాబట్టి సింపుల్గా నేను ఏం చేస్తానంటే ఒక డీమ్డ్ కాస్ట్ అంటే నా బ్యాలెన్స్ షీట్లో నేను ఇన్వెస్ట్మెంట్ ఇన్ మై సబ్సిడీ అని చెప్పి ఎంతైతే చూపించుకుంటున్నానో దట్ అంటే నా స్టాండర్డ్ అండ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో ఆ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో నేను ఇన్వెస్ట్మెంట్కి ఎంతైతే చూపించుకుంటున్నానో దట్ ఐ విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డీమ్డ్ కాస్ట్ హియర్. సో ఇప్పుడు మళ్ళీ నేను బ్యాక్ వెళ్ళేసి అన్ని క్యాలిక్యులేషన్స్ చెయ్యనని చెప్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడీస్ అంటే 103 దగ్గర, జాయింట్ వెంచర్స్, అసోసియేట్స్ మనకు 28. సో ఆ స్టాండర్డ్ దగ్గర ఇది యూజ్ అవుతుంది. ఎక్కడైతే నువ్వు ట్రాన్సిషన్ చేయకన్నా ముందే నీకు ఇంకొక కంపెనీలో ఇంకొక కంపెనీ సబ్సిడరీగా ఉంది, లేకపోతే జాయింట్ వెంచర్గా ఉంది, అసోసియేట్గా ఉంది, దానికి సంబంధించిన కాస్ట్ క్యాలిక్యులేట్ చేసే ఓపిక నీకు లేదు అంటే, యాజ్ పర్ IndAS చేసే ఓపిక లేదు, రెట్రోస్పెక్టివ్ నువ్వు వెళ్ళదలుచుకోలేదు అనుకుంటే నీకు బ్యాలెన్స్ షీట్లో ఎంతైతే క్యారీ అవుతుందో దాట్ యూ కెన్ టేక్ ఇట్ యాజ్ ఎ డీమ్డ్ కాస్ట్. ఇంకొకటి పీపీఈ మనకు 16 ప్రకారము, లేకుంటే
ఇన్వెస్ట్మెంట్ 40, ఇంటాంజిబుల్ 38 అండ్ రైట్ టు యూజ్ ఆఫ్ అసెట్స్ లీజ్ అకౌంటింగ్ 116. సో రకరకాలుగా ఎక్కడైతే మనకు బ్యాలెన్స్ షీట్ని ఇమాజిన్ చేసుకోండి. నీ 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 ఇప్పుడు మనం ఒక లెస్సీ అనుకుందాం. సో లెస్సీ అన్నప్పుడు మనకు ఇప్పుడు ప్రస్తుతానికి స్టాండర్డ్ ప్రకారం ఏమంటుంది, రైట్ ఆఫ్ యూస్ ఆర్ఓయూ అసెట్ని నువ్వు క్రియేట్ చేయాలని అని అంటుంది. కానీ మనం ముందు స్టాండర్డ్లో మనం అట్లాంటిది ఏం క్రియేట్ చేయలేదు కదా. సో ఇప్పుడు నువ్వు చెయ్యాలంటే ఎలా చేయాలి, నీకు కాస్ట్ తెలియకపోవచ్చు అంటే కొన్ని క్యాలిక్యులేషన్స్ ఇచ్చేసి నువ్వు డీమ్డ్ కాస్ట్ని తీసుకురావచ్చు అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, సో ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, ఇంటాంజిబుల్, రైట్ ఆఫ్ యూజ్ ఆఫ్ అసెట్స్, ఇవన్నిటికీ డీమ్డ్ కాస్ట్ అనే కాన్సెప్ట్ వచ్చింది ఓన్లీ వన్స్ వెన్ యూఆర్ ట్రాన్సిషనింగ్ ఫ్రమ్ యువర్ ఓల్డ్ ఫ్రేమ్వర్క్ టు కరెంట్ ఫ్రేమ్వర్క్. అసెట్స్ అక్వైర్డ్ అండ్ లయబిలిటీస్ అస్యూమ్డ్ ఇన్ బిజినెస్ కాంబినేషన్, ఇది కూడా సేమ్ లాజిక్లో వచ్చేస్తుంది. సో మీరు ఒక కంపెనీలో సబ్సిడరీ, ఒక కంపెనీ మీకు సబ్సిడరీగా ఉంది అంటే దానిలో ఏ అసెట్స్ని ఏ ఏ అమౌంట్లో కొనుక్కున్నారు, దాని ఇన్వెస్ట్మెంట్ ఎంత అయింది, దానికి ఫ్యూచర్లో సబ్సిక్వెంట్ ఎంత లాస్ వచ్చింది, ఆ లాస్ని నువ్వు హోల్డింగ్ కంపెనీకి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు, మీ మైనారిటీ ఇంట్రెస్ట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తావు అంటే ఇప్పుడు మనం ఎన్సీఐ అంటాం కదా, ఎన్సీఐ. సో అట్లా మైనారిటీ ఇంట్రెస్ట్కి ఎంత ట్రాన్స్ఫర్ చేస్తాము, ఆ కాన్సెప్ట్స్ మొత్తం వేరే ఉండేది మనం AS 14 ప్రకారం. ఇప్పుడు IndAS 103 ప్రకారం కొంచెం కాన్సెప్ట్స్ మారిపోయాయి. సో ప్రతి క్యాలిక్యులేషన్ దగ్గర మీరు రాకుండా ఒక్కసారి నేను రిలాక్సేషన్ ఇస్తాను, మీరు డీమ్డ్ కాస్ట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పడానికి. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ స్టాండర్డ్ అర్థం కావాలంటే కొన్ని వేరే స్టాండర్డ్లో ఒక రకమైన అండర్స్టాండింగ్ ఉన్న తర్వాతనే ఈ స్టాండర్డ్కి రావాలి. సో ప్రీవియస్ గ్యాప్ అంటే ఏంటి, ఇది కూడా కొంచెం ఇంపార్టెంట్ అని చెప్తాను. మేబీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకపోవచ్చు, బట్ జనరల్ పర్పస్లో. సో మనము ప్రీవియస్ గ్యాప్ అంటే జనరల్లీ యాక్సెప్టెడ్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్. ప్రీవియస్ గ్యాప్ అంటే ఇప్పుడు మన ఇండియన్ ప్రకారం చూస్తే మనము ఆ సెక్షన్ 133 ప్రకారం మన అకౌంటింగ్ కంపెనీస్ లాలో ఏవైతే స్టాండర్డ్స్ చెప్పాడో ఇంతకుముందు 1956 ప్రకారం, ఆ యాక్ట్ ప్రకారం చెప్పిన స్టాండర్డ్స్ని ఫాలో అవుతే మనం వీ కెన్ సే దట్ ఈస్ అవర్ ప్రీవియస్ గ్యాప్. బట్ కొన్ని ఎంటిటీస్ ఎలా ఉంటాయంటే మేబీ కాంగ్లోమరేట్ ఎంటిటీస్ ఆర్ వాటికి సబ్సిడరీ ఇంకేదో కంట్రీలో ఉంది, లేదా హోల్డింగ్ కంపెనీ ఇంకేదో కంట్రీలో ఉంది. మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఇండియన్ గ్యాప్లో కాకుండా US గ్యాప్లో ప్రిపేర్ చేస్తున్నాం బికాజ్ అవర్ ఫంక్షనల్ కరెన్సీ ఈజ్ US. అట్లాంటిది ఏదైనా ఉన్నప్పుడు ఈవెన్ దో యూ ఆర్ ఆపరేటింగ్ అండర్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ఎనీ అదర్ గ్యాప్, బట్ స్టిల్ మనం ఇండియాలో చేస్తే అది ఇండియన్ గ్యాప్లోకి వచ్చేస్తుంది. అదే క్వశ్చన్ చెప్తున్నాడు ఇక్కడ. ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఈ క్వశ్చన్ ఐ ఫీల్ సమ్వేర్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ మేబీ ఫర్ 2-3 మార్క్స్. Company B is a foreign subsidiary of Company A and has adopted IFRS as issued by IASB as its primary gap for its local financial reporting purpose. అంటే కంపెనీ B అంటే మనం కంపెనీ B, కంపెనీ A US ఉంది. ఓకే, కంపెనీ B మనము సబ్సిడరీ, కంపెనీ A హోల్డింగ్ కంపెనీ. మనము మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేయడానికి మన కోసం ఉన్న మన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కాకుండా, అంటే మన ఫ్రేమ్వర్క్ కాకుండా మన హోల్డింగ్ కంపెనీ ఏం చెప్తుంది, వాడు ఏదో సెక్లో ఏదో చేయాలనుకుంటున్నాడు, సో ఆ రెగ్యులేషన్ ప్రకారం మనం IFRSని ఫాలో అయ్యాం. ఫర్గెటింగ్ అబౌట్ IndAS, జస్ట్ IFRSని ఫాలో అయిపోయాం. కంపెనీ B prepares financial statements as per the accounting standards specified under section 133 of the Companies Act 2313 read with the Rule 7 of the Companies Accounts Rules 2014 for the purpose of consolidation with the Company A. On transition of Company A to IndAS, okay, just a small change. కంపెనీ పేర్లు ఉల్టా చెప్పాను. మనం కంపెనీ A, మన సబ్సిడరీ కంపెనీ Bలో ఉంది. సో వాడి రెగ్యులేషన్ ప్రకారము IFRS ఫాలో అయ్యాడు, వాడి లోకల్ రెగ్యులేషన్స్ ప్రకారం మన రెగ్యులేషన్స్ ప్రకారం IndAS ఫాలో అయ్యాం. ఓకే, వాట్ వుడ్ బి ద ప్రీవియస్ గ్యాప్ ఆఫ్ ద ఫారెన్ సబ్సిడరీ కంపెనీ B ఫర్ ఇట్స్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ ఇన్ కన్సాలిడేషన్. ఓకే, సో ఇప్పుడు నేను ఫస్ట్ టైం అంటే ఇంతకుముందు నేను ఇండియన్ గ్యాప్లో ఉండే, ఇప్పుడు నేను IndASకి వస్తున్నాను. సో ఇప్పుడు నాకైతే ఆబ్వియస్లీ నా ప్రీవియస్ గ్యాప్ ఈజ్ ఐ గ్యాప్. ఓకే, కానీ నా సబ్సిడరీకి వాడు IFRS ప్రకారం చేస్తున్నాడు కాబట్టి వాడికి ప్రీవియస్ గ్యాప్ ఏంటి అంటే వాడికి కూడా నేను ఇండియన్ కాంటెక్స్లోనే చూడాలి. సో ఐ హ్యావ్ టు సీ ఇట్ బికాస్ కన్సాలిడేషన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఓకే, సో మనం కన్సాలిడేషన్ మన లా ప్రకారమే చేస్తున్నాం కాబట్టి మనదే కన్సిడర్ చేస్తా అంటున్నాడు. ద ప్రీవియస్ గ్యాప్ ఆఫ్ ద ఫారెన్ సబ్సిడరీ ఫర్ ద పర్పస్ ఆఫ్ కన్సాలిడేషన్ అండర్ IndAS విత్ ద పేరెంట్ కంపెనీ వుడ్ బి అకౌంటింగ్ స్టాండర్డ్ స్పెసిఫైడ్ అండర్ సెక్షన్ 133 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఓకే, సో మన లా ప్రకారమే చేస్తాం, ఎందుకంటే కన్సాలిడేషన్ ఇక్కడ నుంచే జరుగుతుంది కాబట్టి ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారమే చూడాలి. ఈవెన్ దో వాడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని IFRS ప్రకారం చేసినప్పటికీ కూడా. నెక్స్ట్ స్కోప్ ఆఫ్ IndAS 101 అప్లైస్ టు. సో ప్రతిసారి మనం చెప్తా ఉంటాము స్కోప్ చూసుకోవాల్సింది, ఆబ్జెక్టివ్ చూసుకోవాలి, ఆ స్టాండర్డ్ ఎందుకు వచ్చింది, ఇది ఎవరెవరికి అప్లై అవుతుందంటే మీ ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మనం 22-23 మధ్యలో IndASని ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటున్నాము అంటే ఇక్కడ మనకు యూజ్ చేస్తాము. ప్లస్ ఈచ్ ఇంటరిమ్ ఫైనాన్షియల్ రిపోర్ట్ మనము
ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ చేసేటప్పుడు కూడా ఈ స్టాండర్డ్ని మనం వాడొచ్చు. అంటే మనం ఏదైనా ఎగ్జెంప్షన్ తీసుకోవాలన్నా, ఎక్సెప్షన్ ఉన్నా, సరగసీ టైప్‌లో కాస్ట్‌ని డీమ్డ్ కాస్ట్‌గా తీసుకోవాలనుకున్నా, అవన్నీ మనము ఇంటరిమ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్‌కి కూడా IndAS 101ని మనం యూజ్ చేయొచ్చు. So however, it does not apply to changes in accounting policies made by an entity that already applied IndAS. అంటే మనం అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఒకటేసారి అప్లై చేయలేదు. ఎగ్జాంపుల్ 3 ఇయర్స్ బ్యాకే మనం కొన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్‌ని ఎర్లీ అడాప్ట్ చేసేసుకున్నాం మన అవసరాల కోసం. ఓకే. ఇప్పుడు 100% మనము IndAS‌కి కన్వర్ట్ అవ్వాలనుకుంటున్నాము. అంటే నేను ఆల్రెడీ ఏవైతే నేను ఒక 2, 3 స్టాండర్డ్స్ అనుకుందాం. 115, 116 లేకపోతే పీపీ ఆ 3 స్టాండర్డ్స్ అనుకుందాం. వాటికి నేను ఆల్రెడీ అకౌంటింగ్ పాలిసీస్ నేను ఫిక్స్ చేసుకున్నాను. ఇప్పుడు అన్నిటిని చేసేటప్పుడు వాటి పాలిసీస్ నేను మార్చాలనుకుంటున్నాను. సో దిస్ విల్ బికమ్ ఏ చేంజ్ ఇన్ అకౌంటింగ్ పాలిసీ అంతే తప్ప యూ కెనాట్ సే దట్ ఫర్ దోస్ స్టాండర్డ్స్ ఆల్సో దిస్ ఈస్ ద ఫస్ట్ IndAS అని చెప్పి మనం చెప్పలేము. ఓకే. అంటే ఇట్ డస్ నాట్ అప్లై if you have already selected any other IndAS in the past for which you already have a accounting policy. Already accounting policy ఉన్నది అంటే దాన్ని మనం చేంజెస్ చేస్తే that will become a change in the accounting policy rather than the first time adoption of IndAS అని అంటున్నాడు. E Limited is required to first time adopt Indian accounting standard from 1st April 2011. The management of E Limited has prepared financial statements in accordance with the IndAS and an explicit and unreserved statement of compliance with the IndAS has been given by the management. So 1st April 2011కి వాడు IndAS అప్లై చేయాల్సిన అవసరం వచ్చింది. మేనేజ్మెంట్ కూడా అన్నిటిని అప్లై చేసుకుంది. తర్వాత ఒక అన్రిజర్వ్డ్ అండ్ ఎక్స్ప్లిసిట్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో వాళ్ళు IndASని మొత్తం కంప్లై అవుతున్నట్టు. హవెవర్ దేర్ ఈజ్ అ డిసగ్రిమెంట్ ఆన్ అప్లికేషన్ ఆఫ్ వన్ IndAS బిట్వీన్ ద మేనేజ్మెంట్ అండ్ ద ఆడిటర్. కెన్ సచ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆఫ్ E Limited బి ట్రీటెడ్ as ఫస్ట్ IndAS ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్? సేమ్ క్వశ్చన్, జస్ట్ ఒక వర్డింగ్ మారి IndAS 1 ప్రిపరేషన్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా అదే వచ్చింది. ఆ క్వశ్చన్కి ఈ క్వశ్చన్ రెండు ప్యారలల్గా చెప్తాను. అన్ని అకౌంటింగ్ స్టాండర్డ్స్ని నేను కరెక్ట్గానే ఫాలో అయ్యాను. ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఏదో ఒక స్టాండర్డ్లో ఏదో ఒక ట్రీట్మెంట్ నేను ఒక విధంగా ఇంటర్ప్రిట్ చేసి నేను దాన్ని అప్లై చేశాను, విచ్ ఐ ఫీల్ ఈజ్ అ కరెక్ట్ వన్ అంటే మేనేజ్మెంట్గా. కానీ మా ఆడిటర్కి ఎందుకో నేను ఇచ్చిన ట్రీట్మెంట్ నచ్చట్లేదు. తను చేయమంటున్నాడంటే ఈ ట్రీట్మెంట్ డిసగ్రీ చేస్తున్నాను అని చెప్పి తను ఫేస్ పైన చెప్పేస్తున్నాడు. సో జస్ట్ బికాస్ దెర్ ఈస్ అ రిజర్వేషన్ ఫ్రమ్ మై ఆడిటర్ ఆర్ స్టాట్యూటరీ ఆడిటర్, can it be said that I'm not adopting IndAS for the first time or it is not my first IndAS financial statements? అలా చెప్పలేమంటే కాదు. Even when there is a dispute from your auditor in compliance or in application of any of the points or things of an accounting standard, still the debate is a debate. మీ ఇద్దరి మధ్యలో ఒక అంగీకారంలో ఒక మిస్టేక్ జరిగింది, ఒక there is a disregard to the opinion by both the parties, that's fine. But it doesn't mean that this is not your first IndAS. ఓకే. సో సేమ్ లాజిక్ అక్కడ మనకి IndAS 1 మాట్లాడుకున్నప్పుడు కూడా ఏదో ఒక చిన్నగా మనకు డిసగ్రిమెంట్ ఇద్దరికి జరిగినంత మాత్రాన యూ కెనాట్ సే దట్ యు ఆర్ నాట్ కంప్లయింగ్ విత్ ద IndAS. యూ కెన్ స్టిల్ సే దట్ ఐఎమ్ ఏ IndAS కంప్లైంట్ కంపెనీ అని చెప్పి చెప్పొచ్చు. రికగ్నిషన్ అండ్ మెజర్మెంట్. Entity uses the same accounting policies in its opening IndAS balance sheet and through all periods presented in its first IndAS financial statements. Those accounting policies shall comply with each IndAS effective at the end of its first IndAS reporting period, subject to mandatory exceptions and optional exemptions. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ కేటగిరీలో పెట్టుకోండి మన కాన్సెప్చువల్గా అర్థం చేసుకోవడానికి. అంటే ఇప్పుడు మీకు ఐ గ్యాప్ నుంచి మీరు IndASకి వచ్చారంటే దాని అర్థం ఇప్పటివరకు తినకుండా ఫస్ట్ టైం అన్నం తింటున్నట్టు ఏం కాదు కదా. అప్పటివరకే మీకు ఒక ఫ్యామిలీ ఉండొచ్చు, ఒక ఇల్లు ఉండొచ్చు, రకరకాల వస్తువులు ఉండొచ్చు. జస్ట్ మీరు ఒక ఇల్లుని చేంజ్ చేస్తున్నారు, ఒక లొకేషన్ చేంజ్ చేస్తున్నారు అంతే. అట్లాగే కంపెనీలో కూడా మీకు ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం వరకు మీకు చాలా పాలసీస్ ఉండొచ్చు, మీకు ప్రిన్సిపల్స్ ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు కదా. మీరు ఏ ఇయర్లో అయితే మీరు ఫస్ట్ టైం IndASని మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారో అదే పాలసీస్ని అదే సిస్టమ్స్ని మీరు యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాల్సిన అవసరం వస్తుంది, అన్లెస్ ఇట్ ఈస్ నాట్ ప్రాక్టికబుల్ యాజ్ పర్ IndAS. ఓకే. సో ఓల్డ్ ప్రకారం మన లైఫ్ స్టైల్ ఒక అసెట్కి లైఫ్ స్పామ్ ఒక ఎస్టిమేషన్ చేస్తాము, అదే ఎస్టిమేషన్ మీరు ఇక్కడ ఫాలో అవ్వచ్చు. లేకుంటే మీరు దేన్ని క్యాపిటలైజ్ చేస్తాం, దేన్ని క్యాపిటలైజ్ చేయకూడదని చెప్పి ఒక అకౌంటింగ్ పాలసీ ఉంది. లేకుంటే ఎంప్లాయీస్కి ఇచ్చే ఈ బెనిఫిట్ని ఇలా ట్రీట్ చేస్తాం, ఈ బెనిఫిట్ని ఇలా ట్రీట్ చేస్తాం, దీన్ని గిఫ్ట్ అంటాం, దీన్ని ఆ బెనిఫిట్ అంటాం అని ఒక అకౌంటింగ్ పాలసీ ఉంది. సేమ్ అకౌంటింగ్ పాలసీస్ ఇప్పుడే వాడండి, అన్లెస్
లేదు దాన్ని ఇలాగే ట్రీట్ చేయాలని చెప్పి మీకు IndAS చెప్తే తప్ప, ఏవేవైతే మీకు అకౌంటింగ్ పాలిసీస్ ఓల్డ్ సిస్టమ్స్‌లో ఉన్నాయో అవే సిస్టమ్స్ మీరు ఫాలో అవ్వండి. కానీ ఏదైనా IndAS‌లో మీరు ఫాలో అవుతప్పుడు మీకు రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేయాలి. అలా చేయడం మీకు కుదరనప్పుడు మ్యాండేటరీ ఎక్సెప్షన్స్ అని ఇచ్చాడు. మ్యాండేటరీ అంటే ఏందంటే, ఇలా చేయడం నేను ఒప్పుకోను. లైక్ ఇట్ ఈస్ అబ్సల్యూట్‌లీ దట్ యూ కెనాట్ గో ఫర్ రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఫర్ ఫ్యూ థింగ్స్. మనం మాట్లాడుకుందాం. అవి కంపల్సరీగా నువ్వు రెట్రోస్పెక్టివ్ చెయ్యకు. కొన్ని ఎస్టిమేషన్స్ రకాలు ఉన్నాయి. వాటి బ్యాక్ వెళ్ళకు. నేను చెప్పిన వాటికి తప్ప మిగతా అన్నిటికి నువ్వు బ్యాక్ వెళ్ళి రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చెయ్యి. కానీ లేదు నేను అంతవరకు ఎళ్ళలేను. నాకు టైము, ఎనర్జీ అవేవి లేవు అనుకున్నప్పుడు ఆప్షనల్ ఎగ్జెంప్షన్స్ ఇచ్చాను. ఆప్షనల్ అంటే 5 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేసేసి మీరు ఫెయిర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయడం అలాంటివి మీకు కావు అనుకుంటే మీరు ఒక కాస్ట్‌ని అడాప్ట్ చేసుకోవచ్చు. లేదంటే నేను ఇంకేదైనా విధం చెప్తాను. ఐ విల్ టెల్ యూ ఎనీ అదర్ ఆల్టర్‌నేటివ్. ఆ ఆల్టర్‌నేటివ్ ఫాలో అవ్వండి. సో జస్ట్ ఒక ఫౌండేషన్‌ని రెడీ చేస్తున్నాను. రెడీ ఏంది అంటే ఓల్డ్ గ్యాప్ నుంచి న్యూ గ్యాప్‌కి వస్తప్పుడు ఎక్కడ అకౌంటింగ్ పాలిసీస్ ఉన్నాయో అవే ఇక్కడ ఫాలో అవ్వండి. ఓకే. కానీ ఈ ఫాలో అయితప్పుడు ఎక్కడైనా మీకు IndAS అడ్డం వచ్చేసేసి, లేదు మీరు దీన్ని ఓపెనింగ్ బ్యాలెన్సెస్‌ని రీస్టేట్ చేయాలి. బిజినెస్ కాంబినేషన్‌లో మీకొచ్చిన గుడ్ విల్, క్యాపిటల్ రిజర్వ్ మీకెందుకో తేడాగా ఉంది. మేబీ అప్పట్లో అది మీకు క్యాపిటల్ రిజర్వ్ అని మీరు చూపించుకోవచ్చు. కానీ ఈ రోజు ప్రకారం అది క్యాపిటల్ రిజర్వ్ కాదు. మేబీ అప్పట్లో మీరు ఒక ఫైనాన్షియల్ ఇన్‌స్ట్రుమెంట్‌ని మీరు డీ రికగ్నైజ్ చేసుండొచ్చేమో యాస్ పర్ మీ ఓల్డ్ గ్యాప్ ప్రకారము. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది డీ రికగ్నైజ్ చేయకూడదు. అప్పట్లో మీరు ఒక కంటింజెంట్ లయబిలిటీని మీరు కంటింజెంట్‌గానే చూపించారు. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది కంటింజెంట్ లయబిలిటీ కాదు, మెయిన్ లయబిలిటీ. అట్లా ఏదైనా రీగ్రూపింగ్ అలాంటివేమైనా జరిగినప్పుడు బ్యాక్ వెళ్లి చేయండి. కానీ అలా మాకు అంత టైం లేదు, ఎనర్జీ లేదు అనుకున్నప్పుడు కొన్ని రకాలుగా ఇవి ఫాలో అవ్వకున్నా పర్లేదులే అనే సందర్భాలలో అలాంటి పరిస్థితులలోనే నేను నీకు కొంచెం ఎగ్జెంప్షన్స్ ఇస్తాను. సో జస్ట్ తేడా అర్థం చేసుకోండి. మ్యాండేటరీ ఎక్సెప్షన్స్ అంటే నువ్వు బ్యాక్ వెళ్ళే హక్కే లేదు నీకు. ఎగ్జెంప్షన్స్ అంటే కావాలనుకుంటే నువ్వు బ్యాక్ వెళ్ళకుండా కూడా నువ్వు కరెంట్ ఇయర్ నుంచి ప్రాస్పెక్టివ్ అప్లికేషన్ చేసుకోండి అని చెప్పాడు. మన జీఎస్టీ లాంగ్వేజ్‌లో చెప్పాలంటే మీకు కొన్ని నెగెటివ్ లిస్ట్, కొన్ని ఎగ్జెంప్షన్స్ అన్నట్టు. రికగ్నైజ్ ఆల్ అసెట్స్ అండ్ లయబిలిటీస్ హూజ్ రికగ్నిషన్ ఇస్ రిక్వైర్డ్ బై IndAS అంటే ఫర్ ఎగ్జాంపుల్ రికగ్నిషన్ ఆఫ్ డెరివేటివ్ అసెట్స్ and liabilities for which a different guidelines was followed under IGAAP or intangible asset arising in a business combination which were not carried in the books of the acquiring entity under the Indian GAAP. ఓకే. సో దీని మీనింగ్ ఏందంటే ఒక బిజినెస్ కాంబినేషన్ ఒక 5 ఇయర్స్ బ్యాక్ జరిగింది. మీరు ఒక కంపెనీని అక్వైర్ చేసుకుంటున్నారు. అక్వైర్ చేసుకున్నప్పుడు ఆ గ్యాప్ ప్రకారం అదొక ఇంటాంజిబుల్ అసెటే కాదు. అంటే వాళ్ళ బుక్‌లో ఒక ఇంటాంజిబుల్ అసెట్ ఉంది. కానీ ఆ గ్యాప్ ప్రకారం మనకి AS 14 ప్రకారం అది అసెటే కాదు. కానీ ప్రస్తుతానికి అంటే ఇప్పుడు ఎంప్లాయీ పర్చేజ్ ఆర్డర్ లేకుంటే బ్రాండ్ బిల్డింగ్ సంబంధించి లేదంటే కస్టమర్ దగ్గర నుంచి కొన్ని ఆర్డర్స్ వచ్చాయి. కొన్ని పైప్‌లైన్‌లో ఉన్నాయి. లేకుంటే కస్టమర్ డీటెయిల్స్ కావచ్చు. కొన్ని రకాల వాటిని ప్రస్తుతానికి ఇంటాంజిబుల్‌గా రికగ్నైజ్ చేస్తాం యాస్ పర్ IndAS. కానీ ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం అసలు వాటిని ఇంటాంజిబుల్‌గా రికగ్నైజ్ చేయకూడదు. అంటే నువ్వు ఏదైతే లాస్ట్ టైమ్ నువ్వు రికగ్నైజ్ చేయలేదో ఆ గ్యాప్ ప్రకారం కరెక్టే, నువ్వు చేసిన తప్పేం కాదు. కానీ ఈ గ్యాప్ ప్రకారం అది రికగ్నైజ్ చేయాలి. సో అలాంటి వాటిని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఏదైతే నీ ఓల్డ్ గ్యాప్‌లో నువ్వు రికగ్నైజ్ చేయలేదో ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంటే చేయండి. నాట్ రికగ్నైజ్ ఐటమ్స్ యాజ్ అసెట్స్ ఆర్ లయబిలిటీస్ ఇఫ్ IndAS డు నాట్ పర్మిట్ సచ్ రికగ్నిషన్. ఎగ్జాక్ట్‌లీ ఫస్ట్ పాయింట్‌కి అపోజిట్. మీరు ఓల్డ్ గ్యాప్ ప్రకారము ఒక అసెట్‌ని రికగ్నైజ్ చేశారు. కానీ ఈ లాంగ్వేజ్ ప్రకారం అది అసెటే కాదు. ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఒక లయబిలిటీని క్రియేట్ చేశారు. కానీ అది ఇప్పుడు ప్రస్తుతం స్టాండర్డ్ ప్రకారం అది లయబిలిటీ కాదు. అంటే ఏవైతే చెత్తగా అన్నెసెసరీగా మీ బ్యాలెన్స్ షీట్‌లో పడి ఉన్నాయో అసెట్, లయబిలిటీ అని చెప్పి, కానీ ప్రస్తుతం ఉన్న IndAS ప్రకారం అది అసెట్ కాదు, లయబిలిటీ కాదు అనుకున్నప్పుడు రికగ్నైజ్ చేయండి. స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. క్వెషన్స్ ఎన్నైనా రావచ్చు, మనం చేయొచ్చు కూడా. ఫస్ట్ స్ట్రక్చర్ ఏందంటే ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఒక ఐటెమ్‌ని రికగ్నైజ్ చేయాల్సింది కాదు. కానీ నువ్వు రికగ్నైజ్ చేసావు. ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చెయ్యి. ఒక ఐటెమ్‌ని రికగ్నైజ్ చేయాల్సింది నువ్వు రికగ్నైజ్ చేయలేదు. ఇప్పుడు నువ్వు రికగ్నైజ్ చెయ్యి. ఓకే. సో ఏదైనా దానికి కరెక్షన్ చెయ్యని అర్థం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను. మనము IndAS 115 ప్రకారం మనకు 5 స్టెప్ మోడల్ ఉంది. మనం ముందు స్టాండర్డ్ ప్రకారం ఏముంటాయి? రిస్క్ అండ్ రివార్డ్ కస్టమర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. దేర్ ఇస్ నో డౌట్ అబౌట్ ద కలెక్టబిలిటీ ఆఫ్ ద అమౌంట్ ఫ్రమ్ ద డేటర్ అనుకున్నప్పుడు ₹1,00,000 అంతే. ₹1,00,000 నువ్వు అకౌంటింగ్ రిసీవబుల్స్‌లా లేకుంటే బిల్స్ రిసీవబుల్‌లా డేటాస్‌లో చూపించుకున్నావు 1,00,000 అని.
కానీ ప్రస్తుతం అకౌంటింగ్ స్టాండర్డ్ ఏం చెప్తుంది, నువ్వు 1,00,000 నీకు జస్ట్ క్యాష్ వచ్చినంత మాత్రాన ఆర్ రాబోతున్నంత మాత్రాన అది 1,00,000 నీ రెవెన్యూ కాదు. నువ్వు ఆ 5 స్టెప్ మోడల్ వాడాలి. నీ ట్రాన్సాక్షన్ ప్రైస్‌ని ఐడెంటిఫై చేయాలి. నీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్‌ని ఐడెంటిఫై చేయాలి. ఎప్పుడెప్పుడైతే ఈచ్ అండ్ ఎవ్రీ పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్ నువ్వు పర్ఫార్మ్ చేస్తావో అప్పుడే దానికి సంబంధించిన రెవెన్యూని ద అమౌంట్ దట్ యు ఆర్ ఎక్స్‌పెక్టెడ్ టు బి ఎంటైటిల్డ్ టు ఆ అమౌంట్‌ని మాత్రమే రికగ్నైజ్ చేయాలని చెప్పి అంటుంది. ఇంకా సింపుల్‌గా చెప్పండి సార్ అంటే 5 పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్స్ ఉన్నాయి. 5 పర్ఫార్మెన్స్ ఆబ్లిగేషన్‌కి ఒక్కొక్క దానికి 20,000, 20,000, 20,000, 20,000, 20,000 అనుకుందాం ఎగ్జాంపుల్‌కి. మనం ముందు స్టాండర్డ్ ప్రకారం మొత్తం 1,00,000 డేటాగా చూపించుకున్నాం. కానీ ప్రస్తుత స్టాండర్డ్ ఏముంటుందంటే, లేదు నా 5లో 2 కంప్లీట్ చేసావు కదా, 40,000 మాత్రమే నేను డేటారు. అంటే అన్నెసెసరీగా నువ్వు అసెట్‌ని ఓవర్ వాల్యూ చేసావు. సో దాన్ని నువ్వు డీ రికగ్నైజ్ చెయ్యి. అది నువ్వు దాన్ని అన్‌ఎర్న్డ్ రెవెన్యూగా చూపించుకో, లేకపోతే అన్‌బిల్డ్ రెవెన్యూగానే చూపించుకో. సమ్ ఆర్ అదర్ అకౌంటింగ్ పర్స్పెక్టివ్‌ని మార్చుకొని ఏదైతే నువ్వు అన్నెసెసరీగా నువ్వు డేటార్‌గా, రిసీవబుల్‌గా రికగ్నైజ్ చేసావో దాన్ని రివర్స్ చేసేసి అంటే దాన్ని డీ రికగ్నైజ్ చేసేసి అని చెప్పి చెప్తున్నాడు. జస్ట్ వన్ ఎగ్జాంపుల్ అట్లా మనం ఎన్నెన్ని ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. Reclass the item that is recognized in accordance with the previous GAAP as one type of asset or liability or component of equity, but are different type of asset or liability or component of equity in accordance with the IndAS. For example, IndAS requires classification of assets given on an operating lease as an investment property, whereas the same was presented as a property, plant and equipment under the Indian GAAP. సో మీనింగ్ ఏంటంటే, మీ దగ్గర ఒక ల్యాండో బిల్డింగో ఉండే దాన్ని మీరు ఎవరికో లీజ్‌కి ఇచ్చారు. అప్పట్లో మీరు లీజ్‌కి ఇచ్చినా కానీ మీరు పీపీగానే రికగ్నైజ్ చేశారు. కానీ ప్రస్తుతానికి అది క్లాసిఫికేషన్ మారింది. అది ఇప్పుడు మీకు ఇన్వెస్ట్‌మెంట్‌లోకి వెళ్ళిపోయింది. సో అంతకుముందు మీరు దాన్ని ఇంటాంజిబుల్ అనుకోని ఉండొచ్చేమో, ఇప్పుడు దీన్ని టాంజిబుల్ అనుకోవాల్సిన అవసరం వస్తుండొచ్చేమో. సో అట్లా ఎక్కడైనా క్లాసిఫికేషన్‌లో మార్పులొచ్చినా అది కూడా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. అర్థమవుతుందా? అన్నెసెసరీగా రికగ్నైజ్ చేస్తే డీ రికగ్నైజ్ చేయండి. రికగ్నైజ్ చేయకపోతే ఇప్పుడు ప్రస్తుతానికి రికగ్నైజ్ చేయండి. రాంగ్ క్లాసిఫికేషన్‌లో మీరు ప్రీవియస్ గ్యాప్‌లో చూపెడితే దాన్ని కరెక్ట్‌గా చేయండి. ఇట్లకించి దాన్ని మొత్తం IndAS కంప్లెయింట్‌గా చేసేసేయండి. Apply IndAS in measuring all recognized assets and liabilities. For example, IndAS has well-defined measurement principles for financial assets and liabilities. Like certain investments are measured at fair value under IndAS, whereas the same are measured at lower of cost or fair value under the Indian GAAP. సో మీ ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం కాస్ట్ ఆర్ ఎన్ఆర్‌వై విచ్ ఎవర్ ఇస్ లోవర్, లేకుంటే నెట్ రియలైజబుల్ మనకు ఇన్వెస్ట్మెంట్‌ని కూడా మనం AS 13 ప్రకారం వాల్యుయేషన్ వేరేలాగా చేసేది. ఇప్పుడు ప్రస్తుతానికి ఫేర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్కమ్ అని, ఫేర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, లేకుంటే అమోర్టైజేషన్ కాస్ట్ అని రకరకాలుగా మారిపోయాయి కదా. సో ఏదైనా ప్రాపర్‌గా మెజర్మెంట్ చేయడం జరగలేదు అనుకుంటే దాన్ని కూడా కరెక్షన్ చేయండి. అంటే ఇది కూడా అర్థం కావాలంటే మనం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ 109 ఈ స్టాండర్డ్స్ కూడా అయిపోతే ఈ పాయింట్ అర్థమవుతుంది. మీరు రికగ్నైజ్ చేయడంలో తప్పు చేస్తే దాన్ని కూడా కరెక్షన్ చేయండి. మెజర్ చేయడంలో కూడా తప్పు చేస్తే దాన్ని కూడా కరెక్షన్ చేయండి. ఓల్డ్ గ్యాప్ టు IndASకి. అవన్నీ మనకు చెప్తున్న ప్రిన్సిపల్స్. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం వెళ్దామంటే మ్యాండేటరీ ఎక్సెప్షన్స్ అంటే ఇది ఎగ్జామ్‌లో వచ్చే ఛాన్సెస్ కొంచెం తక్కువ. బట్ నేను కొంచెం జిద్దిగా దీన్ని కూడా కవర్ చేస్తున్నాను. 80% కవర్ చేస్తాను. 20% అక్కడక్కడ కొంచెం వదిలేద్దాం. ఎందుకంటే చాలా ఎలాబరేటెడ్ లిస్ట్ ఉంటుంది. మ్యాండేటరీ ఎక్సెప్షన్స్ అంటే ఇప్పుడు మనకు చిన్నగా ఉన్నప్పుడు స్టోరీస్‌లో చెప్పేవాళ్ళు. అరే నువ్వు ఈ అడవిలో ఇలా నడుచుకుంటూ వెళ్ళు. అంతే తప్ప నువ్వు ఇక్కడ తూర్పు వైపు మాత్రమే వెళ్ళకు. అక్కడ ఏదో భూతాలు, దయ్యాలు ఉన్నాయి అన్నట్టుగా IndAS కూడా మనకేం చెప్తుందంటే, నేను కొన్ని పాయింట్స్ చెప్తున్నాను. ఈ పాయింట్స్‌లో మాత్రము నువ్వు రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ ఇవ్వకు అని చెప్పేసేసి. సో దట్ ఈస్ మ్యాండేటరీ ఎక్సెప్షన్స్. నీ చాయిస్ ఏమేం లేదు ఇక్కడ. ఎస్టిమేట్స్ An entity estimates in accordance with the IndAS at the date of transition to IndAS shall be consistent with the estimates made for the same date in accordance with the previous GAAP. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. మీరు డేటాస్ కోసం ఒక రకమైన ఎస్టిమేషన్ చేశారు, లేదంటే లైఫ్ ఆఫ్ ద అసెట్ కోసం ఒక రకమైన ఎస్టిమేషన్ చేశారు. ఎక్కడైతే మీరు ఎస్టిమేషన్స్‌ని వాడుకుంటున్నారో ప్రొవిజన్స్ కోసం కావచ్చు ఒక రకమైన ఎస్టిమేషన్ చేసి ఉండొచ్చు. కంటింజెంట్ లయబిలిటీస్ కోసం కూడా ఒక రకమైన ఎస్టిమేషన్ చేసి ఉండొచ్చు. సో మీరు ఓల్డ్ గ్యాప్ ప్రకారం ఏవైతే ఎస్టిమేషన్ చేశారో ప్రస్తుతానికి IndAS ప్రకారం కూడా అలాంటి ఎస్టిమేషన్స్ చేయాలి. అన్లెస్ ద స్టాండర్డ్ ఈస్ స్పెసిఫికల్లీ సేయింగ్ అదర్వైజ్. అంటే అది అలా చేసే వీలు లేదంటే తప్ప యూ హ్యావ్ టు కంటిన్యూ ద ఎస్టిమేషన్స్ దట్ యు ఆర్ డూయింగ్ ఎర్లియర్. జస్ట్ బికాజ్ నేను ఓల్డ్ స్టాండర్డ్ నుంచి కొత్త స్టాండర్డ్‌కి వచ్చినంత మాత్రాన కొత్త ఎస్టిమేషన్ చేస్తానని చెప్పి అనకండి. సేమ్ ఫాలో అవ్వాలి. దీన్ని బ్యాక్ వెళ్ళి చేంజెస్ చేసే హక్కు మీకు లేదు.
De-recognize the financial asset and liabilities. A first-time adopter shall apply the de-recognition requirements in IndAS 109 prospectively for transactions occurring on or after the date of transition to IndAS. సో దీని మీనింగ్ కూడా చెప్తాను, ఇట్లా ఎగ్జాంపుల్ కింద ఉంది. కానీ ఇప్పుడు నీకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చాప్టర్లో ఫైనాన్షియల్ ఒక అసెట్ ఉంది, ఒక లైబిలిటీ ఉంది, నువ్వు దాన్ని డీరికగ్నైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో నువ్వు డీరికగ్నైజ్ చేయాలంటే నువ్వు అడాప్ట్ చేసిన తర్వాత ఒక ఈవెంట్ ట్రాన్సాక్షన్ అంటే డీరికగ్నైజ్కి సంబంధించిన ఒక ఈవెంట్ ట్రాన్సాక్షన్ జరిగితే ఇప్పుడు మీరు అప్లై చేయండి. అంతే తప్ప బ్యాక్ వెళ్ళి అరే ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం ఒక ఈవెంట్ జరిగింది, అది డీరికగ్నైజ్ చేయాల్సింది, కానీ ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం చేయలేడు, కానీ నేను వెళ్ళి ఇప్పుడు నేను డీరికగ్నైజ్ చేస్తానంటే నువ్వు ఆల్రెడీ దాన్ని డీరికగ్నైజ్ చేస్తే నువ్వు దాన్ని అడాప్ట్ చేసుకోవడం ఎందుకు? ఎగ్జాంపుల్, ఒక 1 lakh ఆఫ్ డేటార్ ఉంది. సో 1 lakh ఆఫ్ డేటార్ని ఒక ఈవెంట్ జరిగింది, ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం డీరికగ్నైజ్ చేయలేదు అంటే 1 lakh అలాగే కంటిన్యూ అవుతుంది. కానీ మీరు ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దాన్ని నేను ఏదో ఒక ఈవెంట్ జరిగింది, ఆ ఈవెంట్ని బేస్ చేసుకొని నేను దాన్ని డీరికగ్నైజ్ చేస్తాను చెప్పి అనలేవు. అట్లా చేయాలంటే ఆ ఈవెంట్ ఏదో నువ్వు ట్రాన్సిషన్ తీసుకున్న తర్వాత జరిగిన ఈవెంట్కి మాత్రమే నువ్వు ఆ డీరికగ్నైజ్ చేయాలంటే నీ ఇండేస్ తెలివితేటలు మొత్తం నువ్వు అప్లై చేసిన తర్వాతనే వాడండి, బ్యాక్ వెళ్ళి వాడకండి అని చెప్పి అంటున్నాడు. If a first-time adopter derecognizes non-derivative financial asset or non-derivative financial liabilities in accordance with the previous gap as a result of a transaction that occurred before the date of transition to IndAS, it shall not recognize those assets and liabilities in accordance with the IndAS. నేను ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో ఒక చిన్న పాయింట్ని చాలా లూసిడ్ మేనర్లో చెప్తాను, మనం ఆ స్టాండర్డ్ చెప్పినప్పుడు డీటెయిల్గా వెళ్దాం. ఇప్పుడు మనకు ఒక డెటార్ ఉంది, నేను డెటార్ని రీఅసైన్ చేశాను ఎవడికో. ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మనకు లాజిక్ తెలుసు కదా, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నా పేరు నాకు బిల్స్ ఉన్నాయి నా దగ్గర, మీరు నాకు 1 lakh ఇవ్వాలి. నేనేం చేశానంటే 1 lakh నువ్వు ఎప్పుడు ఇస్తావో ఏమో నాకు అర్జెంట్ అవసరం ఉందని చెప్పేసి బ్యాంక్లోకి వెళ్ళి నేను డిస్కౌంట్ చేశాను. మనం సిపిటీలో చదువుకున్న కాన్సెప్ట్ ప్రకారం డిస్కౌంట్ చేసినప్పుడు మనం ఏం రాస్తాం అప్పట్లో, క్యాష్ అకౌంట్ డెటార్, వాడు ఏమైనా బ్యాంక్ ఛార్జెస్ చేస్తే క్యాష్ అకౌంట్ డెటార్, బ్యాంక్ ఛార్జెస్ అకౌంట్ డెటార్ ఆర్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. అంటే నా బిల్స్ రిసీవబుల్ని నేను క్రెడిట్ చేశాను అంటే దాని అర్థం ఏంటి, నేను నా బిల్స్ రిసీవబుల్ని నా బ్యాలెన్స్ షీట్ నుంచి బయటికి పంపించేసాను, డీరికగ్నైజ్ చేశాను. ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం అది కరెక్ట్, అది మనం అదే మన ఫ్యాకల్టీస్ చెప్పారు, మనం అదే నేర్చుకున్నాం, అదే రాసినాం, పాస్ అయిపోయినాం. కానీ ఇప్పుడు ఏమంటుందంటే నీ దగ్గర ఉన్న ఒక బిల్లుని నువ్వు ఎవరికో నువ్వు రీఅసైన్ చేస్తున్నావు, మేబీ నీ క్రెడిటర్కి అయి ఉండొచ్చు, లేదంటే ఒక బ్యాంకర్కి అయి ఉండొచ్చు, లేకపోతే నీకు ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్కి అయి ఉండొచ్చు. కానీ రేపటి రోజు నీ ఒరిజినల్గా ఓడైతే నీకు డబ్బులు ఇవ్వాలో వాడు ఆ డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి ఇయ్యనప్పుడు వాడు బ్యాంక్ వాడు నిన్నే అడుగుతారు కదా, అంటే యువర్ లైబిలిటీ స్టిల్ నాట్ డిశ్చార్జ్డ్, కాబట్టి యూ షుడ్ నాట్ డీరికగ్నైజ్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అని చెప్పి మనకు IndAS 109 చెప్తుంది. ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం డీరికగ్నైజ్ చేయడం కరెక్ట్, కానీ కరెంట్ స్టాండర్డ్ ప్రకారం డీరికగ్నైజ్ చేయడం తప్పు. సో ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, అరే వాడు ఆల్రెడీ అనవసరంగా డీరికగ్నైజ్ చేశాడు, కొత్త స్టాండర్డ్ ప్రకారం డీరికగ్నైజ్ చేయాల్సింది కాదు, కాబట్టి నేను బ్యాక్ వెళ్ళేసేసి వాడు ఏదైతే డీరికగ్నైజ్ చేశాడో దాన్ని నేను మళ్ళీ రివర్స్ బ్యాక్ రికగ్నైజ్ చేస్తానని అనకూడదు. అదే చెప్పాను కదా, నీ తెలివి ఏదైతే ఉందో ఇప్పుడైన ట్రాన్సాక్షన్స్ తర్వాతనే వాడు. అంటే నువ్వు IndASని ఇన్కార్పొరేట్ చేసుకున్న తర్వాత అలాంటి ఏమైనా ఈవెంట్స్ అదే డీరికగ్నైజ్ చేయడం కానీ, నువ్వు ఎండోర్స్ చేయడం కానీ, లేకుంటే దాన్ని ఇంకేదైనా కథలు పడడం కానీ ఏమైనా చేస్తే ఇప్పటి నుంచి జరిగిన వాటికి ఆ ట్రీట్మెంట్ ఇవ్వు తప్ప ఆల్రెడీ నీ చేతిలో రాకముందు జరిగిన ట్రాన్సాక్షన్ని నువ్వు బ్యాక్ వెళ్ళేసేసి నేను నిద్రలో వెళ్ళేసేసి నేను అడ్జస్ట్మెంట్ చేస్తానని తెలివి వాడకు అంటున్నాడు. ఓకే, సో నేను లోకల్ లాంగ్వేజ్లో ఈజియెస్ట్ వేలో చెప్తున్నాను, ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ వెరీ కాంప్లికేటెడ్ థింగ్స్ టు అండర్స్టాండ్ ఎట్ ద ఫస్ట్ టైం. ఇది అదే చెప్తున్నాడు, వాడిదో ఎగ్జాంపుల్ చెప్పాడు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, బట్ స్టిల్ ద కాన్సెప్ట్ ఇస్ సేమ్. An entity may apply the derecognition requirement in IndAS 109 retrospectively from a date of the entity's choosing, provided that the information needed to apply IndAS 109 to financial asset and financial liabilities derecognized as a result of the past transactions was obtained at the time of initial accounting for those ట్రాన్సాక్షన్. అంటే అప్పుడు జరిగిన ట్రాన్సాక్షన్లో అప్పుడు వచ్చిన ఇన్ఫర్మేషన్ దగ్గర ఉన్న వాటికి ఒరిజినల్గా నీకు వచ్చింది నువ్వు దాన్ని రెట్రోస్పెక్ట్ చేయాలి తప్ప నీకు కొత్తగా ఏం జరగట్లేదు, అది ఆల్రెడీ జరిగిన ఈవెంట్కి చేయకూడదని చెప్పి చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది, నేను చెప్తాను. హెడ్జ్ అకౌంటింగ్ మనం 109 చేసినప్పుడు నేను ఇంకా క్లియర్గా రెండింటిని కలిపి చెప్తాను. హెడ్జ్ అకౌంటింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ వెరీ బిగ్ టాపిక్, వీ విల్ డీవియేట్ ఫ్రమ్ వాట్ వీఆర్ డూయింగ్ నౌ. సో ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్లో వచ్చే కొన్ని అడ్జస్ట్మెంట్స్ని ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ చాప్టర్ చెప్పి ఇక్కడ చాప్టర్తో పాటు ఇవి నేను ఎర్లీ అడాప్షన్లో చేసినప్పుడు ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఏమేమి రిలాక్సేషన్స్ ఉన్నాయని నేను చెప్తాను. సో హెడ్జ్ అకౌంటింగ్ కూడా మనకు అందులోనే వస్తుంది, దాన్ని కూడా అక్కడే మాట్లాడుకుందాం. సో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే మనము
IndAS 103 బిజినెస్ కాంబినేషన్ అండ్ IndAS 110 కన్సాలిడేషన్. ఈ 2 టాపిక్స్‌లో కొంచెమన్నా ఐడియా ఉంటే మనకి ఈ పాయింట్ అర్థమవుతుంది. వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ నౌ, బట్ హోప్‌ఫుల్లీ దట్ యూ హ్యావ్ ఎ లిటిల్ ఐడియా ఆఫ్ వాట్ ఈస్ బిజినెస్ కాంబినేషన్, వాట్ ఈస్ కన్సాలిడేషన్. A first-time adopter shall apply the following requirements of IndAS 110 prospectively from the date of transition to IndAS. సో ఇక్కడ కూడా చెప్తున్నాడు ప్రాస్పెక్టివ్‌లోనే చేయండి. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే అర్థం ఏంటి ఒకసారి అర్థం చేసుకోండి. మనం ముందు స్టాండర్డ్ ప్రకారం మైనారిటీ ఇంట్రెస్ట్ అని అంటుండే. మైనారిటీ ఇంట్రెస్ట్ అని చెప్పి అంటుండే. ఇప్పుడు మైనారిటీ ఇంట్రెస్ట్ అనే కాన్సెప్ట్ లేదు. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటే ఒక కంపెనీలో 100% ఈక్విటీ ఉంటే నేను ఒక 80% నేను కొన్నాను, ఒక 20% ఇంకెవరి దగ్గరనో ఉంది. సో నేను వాడికి సంబంధించిన ప్రాఫిట్‌లో 80% నాకొస్తుంది. క్యాపిటల్ రిజర్వ్‌లో 80% నాకొస్తుంది. వాడి లాస్‌లో కూడా 80% నాకొస్తుంది. అట్లా ప్రతీదీ 20% వాడికి వెళ్ళిపోతుంది. అదే మనం చేసేసాం కదా! ఇప్పుడు అలాగే ఉంటుంది. కొన్ని చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో అదర్ దెన్ ద హోల్డింగ్ కంపెనీ రిమైనింగ్ ఎవరైతే ఉంటుందో దాన్ని మొత్తం నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అంటాము. సో నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్‌కి సంబంధించిన అడ్జస్ట్‌మెంట్స్ అంటే ఆ కంపెనీలో లాస్ వచ్చింది, ప్రాఫిట్ వచ్చింది, అందులో 20% వానికెళ్ళాలి. ఈ కాన్సెప్ట్స్ మొత్తం మనం ఇప్పుడు ప్రాస్పెక్టివ్‌లోనే చేయాలి. రెట్రోస్పెక్టివ్‌గా చేయకూడదు అనేది ఇక్కడ అర్థం చేసుకోవాలి. Total comprehensive income is attributed to the owners of the parent and to the non-controlling interest even if the results in the non-controlling interest having a deficit balance. So ఇది ఒక చిన్న ఇది మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ AS 14 అండ్ IndAS 103. ఏంటి అంటే మనం ముందు మైనారిటీ ఇంట్రెస్ట్ ఆర్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ మనం ముందు మాట్లాడుకునే వాళ్ళం కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఒక 100 ఈక్విటీ ఉందనుకుందాం. 80 నాది, 20 వాడిది. సో వాని దగ్గర 20 బ్యాలెన్స్ ఉంటుంది, నా దగ్గర 80 బ్యాలెన్స్ ఉంటుంది. ఆ కంపెనీలో ఇంకొక 100 లాస్ వచ్చింది అనుకుందాం, ఆర్ 200 లాస్ వచ్చింది. సో 200 లాస్ అంటే 160 నాకు రావాలి, 20 వాడికెళ్ళాలి. 160 నాకు రావాలి, మనకి 20% అన్నాను కదా, అంటే 40 వాడికెళ్ళాలి. అంటే వాడు ఒరిజినల్ ఈక్విటీ 20 ఉంది, లాస్ 40 ఉంది. అంటే నెగెటివ్‌లో వెళ్ళిపోతుంది. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ ఇది. విచ్ వాస్ నాట్ అలౌడ్ అర్లియర్. మీనింగ్ చెప్పాలంటే యువర్ బ్యాలెన్స్ కెన్ బి నెగెటివ్. నువ్వు లాస్‌లోకి వెళ్ళిపోవచ్చు. నువ్వు దాన్ని గుడ్ విల్‌లోకి తీసుకెళ్ళిపోవచ్చు లాస్‌లోకి వెళ్ళిపోతే. కానీ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ బ్యాలెన్స్ ఎప్పుడు నెగెటివ్‌కి వెళ్ళకూడదనే ఒక కాన్సెప్ట్ ఉంటది. ఎందుకంటే ఆళ్ళందరూ చిన్న చిన్న షేర్ హోల్డర్స్ ఇక్కడ నుంచి, అక్కడ నుంచి ఉన్నవాళ్ళు ఆ 20%. సో రేపటి రోజు కంపెనీ లిక్విడేట్ అయితే వాళ్ళు కంపెనీకి మళ్ళా వచ్చేసేసి నేను కాంట్రిబ్యూట్ చేస్తా అని చెప్పి ఏమి అనరు కదా. ఇప్పుడు ఒక 10% ఒక ఈక్విటీ షేర్ క్యాపిటల్ కొన్నావు. కంపెనీ నిజంగా లాస్ అయిపోతే నువ్వు ₹10 కన్నా ఎక్కువ ఏం పెట్టావు కదా. దట్ ఈస్ వాట్ యూ కాల్ ఇట్ యాస్ ఎ లిమిటెడ్ లయబిలిటీ. సో ఆ కాన్సెప్ట్ ప్రకారము ముందెలా ఉండేదంటే ఆ మైనారిటీ ఇంట్రెస్ట్ గానీ, నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ గానీ నెగెటివ్‌లో వెళ్ళేది కాదు. కానీ ఇప్పుడు ఈ IndAS ప్రకారము నువ్వు ఒక కంపెనీలో బిజినెస్ కాంబినేషన్ జరిగిన తర్వాత, దాన్ని నువ్వు ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత, నువ్వు ఫ్యూచర్‌లో నీ సబ్సిడరీ కంపెనీలో లాస్ వస్తే, ఆ వచ్చిన కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్‌లో అంటే టోటల్ కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్ విచ్ ఈస్ ప్రాఫిట్ అండ్ లాస్, మెయిన్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ అదర్ కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్ 2 కలిపి టోటల్ కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్ అవుతుంది. ఆ టోటల్ కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్‌లో నీ పోర్షన్ నీకెళ్ళాలి. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్‌కి వచ్చే పోర్షన్ నాన్ కంట్రోలింగ్‌కి వెళ్ళాలి. ఈవెన్ ఇఫ్ ఇట్ రిజల్ట్స్ ఇన్ ఎ నెగెటివ్. అంటే వాని ఒరిజినల్ బ్యాలెన్స్ ఒక 20 ఉండే, అదర్ కాంప్రిహెన్సివ్ టోటల్ కాంప్రిహెన్సివ్ ఇన్‌కమ్‌లో ఒక 30 నెగెటివ్ వచ్చింది. అంటే మొత్తం కలిపి అల్టిమేట్‌గా 10 నెగెటివ్ అవుతుంది. స్టిల్ ఇట్స్ ఫైన్. స్టిల్ యూ హావ్ టు బైఫర్కేట్ లైక్ దిస్ అనేది మనకు ఈ స్టాండర్డ్ చెప్తుంది. బట్ ఇది ప్రాస్పెక్టివ్‌లోనే చేయాలి. రెట్రోస్పెక్టివ్‌గా చేయకూడదు. అకౌంటింగ్ ఫర్ చేంజెస్ ఇన్ ద పేరెంట్స్ ఓనర్‌షిప్ ఇంట్రెస్ట్ ఇన్ ఎ సబ్సిడరీ దట్ డు నాట్ రిజల్ట్ ఇన్ ఎ లాస్ ఆఫ్ కంట్రోల్. ఇది కూడా నేను బిజినెస్ కాంబినేషన్ ఇంకా డీటెయిల్‌గా చెప్పినప్పుడు చెప్తాను. ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇంకా ఫ్యూచర్‌లో చేసినప్పుడు. ఇప్పుడేంటంటే నాకు ఒక సబ్సిడరీ కంపెనీలో నాకు 90% స్టేక్ ఉంది. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ 10% ఉంది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఆ 90 నుంచి ఒక 10% అమ్మేసుకుంటున్నాను. డిస్పోజ్ ఆఫ్ చేస్తున్నాను. అంటే 90 నుంచి 10 అమ్మేసానంటే 80కి వస్తున్నాను. స్టిల్ ఐయామ్ హావింగ్ కంట్రోల్ ఆన్ దట్ కంపెనీ. స్టిల్ ఐయామ్ హావింగ్ కంట్రోల్ అన్నప్పుడు దాని ట్రాన్సాక్షన్స్ ఎలా చూపెడతారు అనేది మనకి స్టాండర్డ్ చెప్తుంది. అది కూడా ప్రాస్పెక్టివ్‌లోనే చేయాలి. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. కంట్రోల్ అనే డెఫినిషన్ మనం ముందు 50% కన్నా అబోవ్ ఉంటేనే కంట్రోల్ అని చెప్పి అనేవాళ్ళు. ఇప్పుడు కంట్రోల్ డెఫినిషన్‌ని బాగా మార్చేశారు. సో ఈవెన్ ఇఫ్ యూ సెల్ ఆఫ్ ఆర్ డిస్పోజ్ ఆఫ్ సమ్ ఆఫ్ యువర్ అసెట్స్, ఇన్వెస్ట్‌మెంట్ ఇన్ యువర్ సబ్సిడరీ, యూ కెన్ స్టిల్ హావ్ ఎ కంట్రోల్. అలాంటి సందర్భాలలో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా చూపించాలనేది ఈ స్టాండర్డ్ చెప్తది. అకౌంటింగ్ ఫర్ లాస్ ఆఫ్ కంట్రోల్ ఓవర్ ఎ సబ్సిడరీ అండ్ ద రిలేటెడ్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ IndAS 105. ఓకే. అది కూడా అదే. అంటే నువ్వు కంట్రోల్ మిస్ అయ్యావు. అంటే 80%లో 90%లో 80% అమ్మేసుకున్నావు. 10% ఉంది. ఆ 10% ఉన్నదాన్ని నువ్వు ఎలా చూపించుకుంటావు అనేది కూడా మనకి ఇక్కడ గైడెన్స్ మనకు ఇస్తాడు. ఓకే. సో ఎగ్జాంపుల్స్, ఇల్లస్ట్రేషన్స్ కూడా చూద్దాం. ఎప్పుడైనా కాన్సెప్చువల్‌గా కొంచెం క్లారిటీ రాలేదని మీకు ఎప్పుడైనా అనిపించినప్పుడు ఎగ్జాంపుల్స్ చూసి మళ్ళీ ఒకసారి ఆ కాన్సెప్ట్‌కి వెళ్దాం. దెన్ యూ విల్ హావ్ ఎ బెటర్ అండర్‌స్టాండింగ్ ఆఫ్ వాట్ ద స్టాండర్డ్ ఈస్ టాకింగ్ అబౌట్.
IndAS requires allocation of losses to non-controlling interest, which may ultimately lead to a debit balance in non-controlling interest. ఇందాక చెప్పిన నెగిటివ్ వెళ్ళినా పర్లేదు, నువ్వు అలొకేట్ అయితే చేసేసుకో. ఈవెన్ ఇఫ్ దెర్ ఈస్ నో కాంట్రాక్ట్ విత్ ద నాన్-కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ హోల్డర్స్ టు కాంట్రిబ్యూట్ టు ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ టు ఫండ్ ద లాసెస్. whether this adjustment is required or permitted to be made retrospectively. ఇది రెట్రోస్పెక్టివ్లో చేయకూడదు, ప్రాస్పెక్టివ్లోనే చేయాలి. నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్కి సంబంధించిన లాస్ని నువ్వు అలొకేట్ చేయాలి, ఈవెన్ ఇఫ్ దట్ లీడ్స్ టు ఏ డెబిట్ బ్యాలెన్స్. డెబిట్ బ్యాలెన్స్ అంటే ఏంది? పిఎన్ఎల్ డెబిట్ బ్యాలెన్స్ అంటే లాసే కదా, అట్లాగే నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్లో డెబిట్ బ్యాలెన్స్ అంటే కూడా లాసే. ఈవెన్ అంటే డెఫిసిట్లో వెళ్ళిపోయినట్టే. డెఫిసిట్లోకి వెళ్ళిపోయినా కానీ యూ కెన్ స్టిల్ కంటిన్యూ టు అలొకేట్ యువర్ లాసెస్ ఆఫ్ యువర్ సబ్సిడరీ టు యువర్ ఎన్సిఏ or NCI. In case of an entity elects not to restate the past business combination, IndAS 101 requires the measurement of non-controlling interest to follow them, the measurement and other assets and liabilities on the transaction of IndAS. However, IndAS 101 contains a mandatory exception that prohibits retrospective allocation of accumulated profits between the owners of the parent and the NCI. In case of an entity elects not to restate the past business combinations, the previous GAAP carrying value of NCI is not changed other than for adjustments made. As such, the carrying value of the NCI in the opening IndAS balance sheet cannot have a deficit balance on account of a recognition of the loss attributable to non-controlling interest, which was not recognized under the previous GAAP as part of the NCI in the absence of a contractor to contribute assets to fund such a deficit. సో ఇంతక స్టోరీ అంతా నేను మీకు ఒక ఎగ్జాంపుల్ రూపంలో చెప్పిందని థియరీ రూపంలో చెప్తున్నాడు. పాత గ్యాప్ ప్రకారము అన్లెస్ యూ హ్యావ్ ఎ కాంట్రాక్ట్ విత్ యువర్ NCI దట్ దే విల్ ఫండ్ ద లాసెస్, అంటే కంపెనీ రేపటి రోజు లిక్విడేట్ అయితే వచ్చే డెఫిసిట్కి వాళ్ళు నీకు డబ్బులు ఇస్తారనే కొన్ని కాంట్రాక్ట్ ఉంటే తప్ప యూ షుడ్ నెవర్ మేక్ దెమ్ ఏ నెగిటివ్. కానీ ప్రస్తుతానికి చేయొచ్చు అన్లెస్ యూ ఆర్ మేకింగ్ ఏ సెలెక్షన్ టు రీస్టేట్ యువర్ బిజినెస్ కాంబినేషన్ రెట్రోస్పెక్టివ్లీ. సో జనరల్గా అది కూడా చేయడు. ఆల్రెడీ ఫస్ట్ టైం బిజినెస్ కాంబినేషన్ చేయడమే ఒక తలనొప్పి. అంటే 5 years బ్యాక్ 10 years బ్యాక్ వెళ్ళేసేసి ప్రతి ఐటమ్ని మళ్ళీ నువ్వు అంటే 5 years బ్యాక్ జరిగిన ఒక బిజినెస్ కాంబినేషన్ని ఈ AS 14 సైడ్ నుంచి కాకుండా IndAS 103 సైడ్ నుంచి చూస్తే ఏంటి అని ఎవరైనా చేయించుకోవాలనుకుంటే వాళ్ళకి ఇలాంటి ఇష్యూస్ ఏమి ఉండవు. కానీ ఎవరైతే అలా సెలెక్ట్ చేసుకోకుండా లేదు మేము ప్రాస్పెక్టివ్ నుంచి చేయాలనుకుంటున్నారో వాళ్ళకి NCI క్యాలిక్యులేషన్స్ కూడా ప్రాస్పెక్ట్ నుంచి చేయాలి. ఎందుకంటే ప్రీవియస్ ఇప్పుడు IndAS 103 ఏం చెప్తుంది, వాళ్ళది నెగిటివ్ వెళ్ళినా సరే అలొకేట్ చేయమంటుంది. కానీ AS 14 ఏం చెప్తుంది, నెగిటివ్ వెళ్తే అలొకేట్ చేయదంటుంది. సో అక్కడ డిస్పారిటీ ఉంది. కాబట్టి వెన్ ఎవర్ యు ఆర్ సెలెక్టింగ్ నాట్ టు రీస్టేట్ ఇట్, అంటే నువ్వు రీస్టేట్ చేయాలని ఎప్పుడైతే అనుకోవట్లేదో NCI క్యాలిక్యులేషన్స్ కూడా బ్యాక్ వెళ్ళి క్యాలిక్యులేషన్ చేయకు, ప్రాస్పెక్టివ్లోనే చేయని చెప్పి చెప్తుంది. Classification and measurement of financial asset and financial liabilities. IndAS 109 contains principles for classification of a financial asset at amortization cost or fair value through other comprehensive income or fair value through profit and loss account. Such a classification depends upon the assessment features of the financial asset on the date of its initial recognition. సో దీన్ని కూడా నేను IndAS 109 చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. బట్ ప్రస్తుతానికి ఫైనాన్షియల్ అసెట్స్ కానీ ఫైనాన్షియల్ లైబిలిటీస్ కానీ మనం వాల్యుయేషన్ విధానం జస్ట్ ఫేర్ వాల్యూ ఒకటే కాదు, ఫేర్ వాల్యూ అమోర్టైజేషన్ కాస్ట్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మన ఇంట్రెస్ట్ రేట్ని బేస్ చేసుకొని దాన్ని క్యాలిక్యులేట్ చేసి ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం P&Lకి తీసుకెళ్ళడం అనేది. సో అమోర్టైజేషన్ కాస్ట్ ఫేర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, అంటే ఎవ్రీ ఇయర్ మీరు ఫేర్ వాల్యుయేషన్ చేస్తారు కానీ గెయిన్ని ఆర్ లాస్ని P&Lకి హిట్ ఇవ్వకుండా OCIకి హిట్ ఇస్తారు. సో ఫేర్ వాల్యూ త్రూ అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్, లేదంటే ఫేర్ వాల్యూ త్రూ P&L. ఇది ఒక సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఇనిషియల్గా ఎప్పుడైతే రికగ్నైజ్ చేస్తారో ఆ సెలెక్షన్ చేసుకున్నప్పుడు కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకొని మీరు సెలెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అది ఇక్కడ చెప్తున్నాడు. IndAS 101 provides that if it is impracticable to assess the below mentioned features of a financial asset at the date of the transition to IndAS, the contractual cash flows characteristic test shall be done without taking into the account of these features. సో మీరు ఆ సెలెక్షన్ చేసేటప్పుడు కొన్ని రకాల ఫీచర్స్ ఉంటాయి, కానీ ఆ ఫీచర్స్ అన్నింటినీ మీరు సెలెక్ట్ చేసుకునే పరిస్థితుల్లో లేరు, ఆ ఇన్పుట్స్ మీకు లేవు అనుకున్నప్పుడు అవి లేకుండా కూడా మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. అంటే మీరు ఆ మెథడ్లలో ఎలా వాల్యూ చేయాలనే మెథడ్ని మీరు సెలెక్షన్ చేసుకోవచ్చు. ఇంపైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ కూడా సేమ్ లాజిక్ ఉంటుంది. నేను 109 చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. అంటే ఇంపైర్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ అసెట్ అంటే నీకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చేది ఉంది, అది ఒక డేటార్ అనుకుందాం. ఆ డేటార్ క్యాలిక్యులేషన్ ఒక విధంగా చేశారు, కానీ సబ్సిక్వెంట్గా ఏం జరిగిందంటే ఆ క్రెడిట్ రిస్క్, ఇప్పుడు ఎగ్జాంపుల్ అదని ఎగ్జాంపుల్ చెప్పినట్టుగా ఆ మూడీస్ వాళ్ళు క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ రేటింగ్ని తగ్గిస్తున్నారు. సో అలా తగ్గించడం వల్ల మీకు రికవరబిలిటీ అమౌంట్ తగ్గింది. అప్పట్లో ఉన్న క్యారింగ్ వాల్యూకి ఇప్పుడున్న క్యారింగ్ వాల్యూకి అమౌంట్ తగ్గింది. సో తగ్గినప్పుడు సబ్సిక్వెంట్గా ఇంపైర్మెంట్ జరిగింది, నీ ఫైనాన్షియల్ అసెట్లో ఇంపైర్మెంట్ జరిగింది. ఆ ఇంపైర్మెంట్ని ఎలా చేస్తారనేది ఇక్కడ క్వశ్చన్. సో మీరు ప్రాస్పెక్టివ్లోనే చేయాలి. బ్యాక్ వెళ్ళి అన్నెసెసరీగా కాస్ట్ ఇంకర్ అయిపోయి 5 years బ్యాక్ నుంచి
ప్రతి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దాని నుంచి వచ్చే బెనిఫిట్ కూడా అంతగా ఉండదని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. ఎంబెడెడ్ డెరివేటివ్ అంటే మీకు ఓన్లీ ఒక హోస్ట్ కాంట్రాక్ట్లో ఒకటి ఈక్విటీ కంపోనెంట్ ఉంటుంది, అందులో ఒక డెట్ కంపోనెంట్ ఉంటుంది. సో 2 కలిపి ఉన్నదని మనం ఎంబెడెడ్ డెరివేటివ్ అంటాం, ఎందుకంటే దాని వాల్యూ మొత్తము ఒక ఎలిమెంట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. A first-time adopter shall assess whether an embedded derivative is required to be separated from the host contract and accounted for as a derivative on the basis of the conditions that existed at the later of date of the first became party to the contract and date of reassessment is required under IndAS 109. That is when there is a change in the terms of the contract that significantly modifies the cash flows that otherwise would be required under the contract. So దీన్ని కూడా 109 చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. సో జనరల్గా మనం దాన్ని సపరేట్ చేసి అంటే మొత్తం మన ఎంబెడెడ్ డెరివేటివ్లో ఆ హోస్ట్ కాంట్రాక్ట్ నుంచి దీన్ని బయటికి తీసుకొచ్చేసేసి దాన్ని క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అది ఎప్పుడు క్యాలిక్యులేట్ చేయాలంటే మీరు ఎప్పుడైతే ఆ కాంట్రాక్ట్కి పార్టీ అవుతారో, లేదంటే ఆ పార్టీ అయిన తర్వాత ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ ద కాంట్రాక్ట్ మారిందో అప్పుడు మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. గవర్నమెంట్ లోన్స్. First time adopter shall classify all government loans received as a financial liability or equity instrument in accordance with the IndAS 32. సో గవర్నమెంట్ గ్రాంట్స్ మనకు ఆ స్టాండర్డ్ ప్రకారము మన ముందు మనకు ప్రమోటర్స్ కాంట్రిబ్యూషన్ అని రకరకాల ట్రీట్మెంట్స్ ఉండేటివి కదా AS 12 ప్రకారం. ఇప్పుడు ప్రస్తుతానికి అవి కాకుండా ఫైనాన్షియల్ లైబిలిటీ ఆర్ ఈక్విటీ పోర్షన్ రెండింటిలో, ఎందుకంటే నువ్వు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది అంటే అది నీకు లైబిలిటీలోకి వెళ్ళిపోతుంది, ఫైనాన్షియల్ లైబిలిటీగా రికగ్నైజ్ చేయాలి IndAS 32 ప్రకారం, ఆర్ చేయాల్సిన అవసరం లేకుంటే అది మీకు ఈక్విటీ పోర్షన్లో వెళ్ళిపోతుంది. అది బేసిక్ స్ట్రక్చర్. సో ఇప్పుడు వీడు ఏమంటుందంటే మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఫస్ట్ టైం తీసుకుంటున్నారో మీరు దాన్ని ఆల్ గవర్నమెంట్ గ్రాంట్స్ మీరు ఈ విధంగానే చేయాలి, ఈధర్ లైబిలిటీగాను ఈక్విటీగాను మీరు దాన్ని ప్రజెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఫస్ట్ టైం అడాప్టర్ షెల్ అప్లై ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ IndAS 109 ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ అండ్ IndAS 20 accounting for government grants and disclosure of government assistance prospectively to government loans existed at the time of transition to IndAS and shall not recognize the corresponding benefit of the government loan at a below market rate of interest as a government grant. సో ఇప్పుడు మార్కెట్ రేటు నీకు 10% ఉంది, కానీ గవర్నమెంట్ నీకు ఓన్లీ 2%కే నీకు ఇప్పుడు MSME లోన్స్ ఉంటాయి, అవి 2% 3% చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. సో నువ్వు దాన్ని బిలో మార్కెట్ రేట్ వాడి ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు ఆ వాల్యూకి నువ్వు రికగ్నైజ్ చేయకూడదు. దాన్ని మొత్తం ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, కింద ఒక సమ్ కూడా చూపెడతాను. మార్కెట్ వాల్యూని బేస్ చేసుకొని దాని మొత్తాన్ని నువ్వు ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చేసి దానికి ఒక అమోటైజేషన్ షెడ్యూల్ మొత్తం క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మీరు ట్రాన్సాక్షన్ తీసుకుంటప్పుడు మీ బ్యాలెన్స్ షీట్లో ఏదైనా గవర్నమెంట్ గ్రాంట్ ఉంటే వాటిని మీరు చూసుకోవాలి, అది మీకు ఏది ఈక్విటీ పోర్షన్లో వెళ్తుంది, ఏది లైబిలిటీ పోర్షన్లోకి వెళ్తుంది అని చెప్పేసి. ఫ్యూచర్లో మీకు ఇంకేమైనా గవర్నమెంట్ గ్రాంట్ వచ్చేసేసింది, అది కూడా మార్కెట్ రేట్ కన్నా తక్కువ వాల్యూలో వచ్చినప్పుడు దాన్ని కూడా రీక్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. ఇప్పుడు ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ దీనికి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. MSME లోన్ తీసుకుంటారు, బిలో మార్కెట్ రేట్కి లోన్ వస్తుంది. సో దాన్ని మార్కెట్ రేట్ని బేస్ చేసుకొని రీక్యాలిక్యులేట్ చేస్తాడు. ఇప్పుడు వాడు తీసుకున్న లోన్ 1 crore, ఓకే, కానీ వాడికి ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ మార్కెట్ రేట్ డిఫరెంట్ రేట్ ఉంటుంది. సో వాడు దాన్ని ఎక్స్పెక్టెడ్ ఇంట్రెస్ట్ రేట్ని క్యాలిక్యులేట్ చేసి దీని అమోటైజేషన్ షెడ్యూల్ని క్రియేట్ చేస్తాడు. క్యాలిక్యులేషన్ ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు. అలా చేస్తే వీనికి 1,25,000 వస్తుంది. అంటే వీడు ఈవెన్చువల్గా గవర్నమెంట్కి రీపే చేసే లోన్ 1,25,00,000 అవుతుంది, కాబట్టి ఆ అమౌంట్కి నువ్వు రికగ్నైజ్ చేయాలని చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. సో ఇప్పటివరకు చెప్పిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం తక్కువ ఇంపార్టెంట్, బట్ మన అండర్స్టాండింగ్ పెంచుకోవడానికి చెప్పామని చెప్పనొచ్చు, ఎందుకంటే వీ హ్యావ్ టు కవర్ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ మేజరే చెప్పాను, కొన్ని మిస్ కూడా చేశాను, టు బి క్లియర్. కానీ ఇక్కడ ఆప్షనల్ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ నుంచి మనకి ఎగ్జామినేషన్లో ఇంపార్టెంట్ పోర్షన్ వస్తుంది. ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్స్ ఇక్కడ నుంచి. ఆప్షనల్ అంటే మీకు టైము, ఎనర్జీ, ఎఫర్ట్ పెట్టడం ఇష్టం లేదు కాబట్టి కొన్నిటికి మీరు ఎగ్జామ్షన్ తీసేసుకుంటున్నారు. అంటే మీనింగ్ ఏంటంటే మీరు రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేయట్లేదు అని చెప్పి చెప్తుంది. అవి ఎక్కడెక్కడ తీసుకోవచ్చు అంటే బిజినెస్ కాంబినేషన్లో తీసుకోవచ్చు. IndAS 103 need not be applied to business combinations before the date of transition, but if one business combination is restated to comply with the IndAS 103, all subsequent business combinations are restated. When the exemption is used, there will not be any change in the classification from previous gap. మీనింగ్ కూడా చెప్తాను, దీనిలో మనం జస్ట్ ఒక థియరీ చదువుకుంటే వెళ్ళిపోవడం అనేది కాదు. మీనింగ్ ఏంటంటే నేను 2010లో ఒక బిజినెస్ కాంబినేషన్ ఎంటర్ అయ్యాను. సో అది
ఏఎస్ 14 ప్రకారం నేను దాన్ని క్యాలిక్యులేట్ చేసుకున్నాను. కానీ ఇప్పుడేమనుకుంటున్నానంటే అది ఏఎస్ 14 ప్రకారం చెప్పింది అంత కరెక్ట్‌గా అనిపించట్లేదు. IndAS 103 ప్రకారం దాన్ని రీకాలిక్యులేట్ చేస్తాను. అంటే రీస్టేట్ చేయాలనుకుంటున్నాను 12 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి అని చెప్పేసి. ఫైన్ చేసేసుకో. నేను 2010ని నేను రీస్టేట్ చేసినప్పుడు 2010 తర్వాత సబ్సిక్వెంట్‌గా నేను ఇంకా చాలా కంపెనీలలో ఇన్వెస్ట్ చేసి ఉండొచ్చు. ఆ ప్రతి దాన్ని కూడా నేను రీస్టేట్ చేయాలి. అంటే ఏ ఇయర్ అనేది నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నుంచి జరిగిన ఇప్పుడు ఈ ఇయర్‌లో జరిగిన బిజినెస్ కాంబినేషన్‌ని నేను రీస్టార్ట్ చేయాలని చెప్పి నేను ఎప్పుడైతే డిసైడ్ చేసుకుంటానో, దాన్ని సబ్సిక్వెంట్‌గా ఇప్పుడు 2015లో ఒక బిజినెస్ కాంబినేషన్‌కి ఎంటర్ అయ్యాను. 2015లో ఉన్న బిజినెస్ కాంబినేషన్‌ని నేను ఏఎస్ 14 నుంచి కాకుండా IndAS 103 నుంచి ప్రకారం నేను రీస్టార్ట్ చేయాలనుకుంటే, 15 తర్వాత నేను ఇంకేవేవైతే బిజినెస్ కాంబినేషన్స్ ఎంటర్ అవుతానో, ప్రతిదాన్ని కూడా చేయాలి. ఐ కెనాట్ సింప్లీ సెలెక్ట్ ఓకే. అదొక్కదాన్నే నేను రీస్టార్ట్ చేస్తాను. మిగతాయన్ని ఏఎస్ 14 ప్రకారమే ఉండని చెప్పి అట్లా చెప్పలేను. ఇంకొకటి నేను ఓల్డ్ ఏఎస్ 14 ప్రకారం ఏవైతే నేను క్యాలిక్యులేషన్ చేస్తే నాకు క్యాపిటల్ రిజర్వ్ గానీ, గుడ్ విల్ గానీ ఏవైతే వాల్యూస్ వచ్చాయో ఆ క్లాసిఫికేషన్ నేను ఇప్పుడు కొత్తగా మార్చలేను. అవే వాటిని కంటిన్యూ చేయాలి. Measurement exemptions. If an asset acquired or liability assumed was not recognized in the previous GAAP but would have been recognized in IndAS, it shall not have a deemed cost of 0 and shall be measured at the amount at which IndAS would require it to be measured. The resulting change is recognized in the retained earnings. ఇది చెప్పుకోవడానికి సెంటెన్స్ లాగా ఉంది, బట్ ఇది ప్రాక్టికల్ పాయింట్. ఇప్పుడు మీరు ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారము ఒక కంపెనీని మీరు అక్వైర్ చేసుకున్నారు, ఆర్ ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు. అది మీకు అమాల్గమేషన్ ప్రకారం ఏఎస్ 14 ప్రకారం క్యాలిక్యులేట్ చేశారు. ఆ టైంలో వాడికి అది అసెటే కాదు. అది ఆ టైంలో వానికి అది పీపీఏ కాదు, లేదంటే ఇంటాంజిబులే కాదు. సంథింగ్ ఒకడు వాడు దాన్ని రికగ్నైజ్ చేయలేదు బికాస్ దట్ వాజ్ వాట్ పర్మిసిబుల్ యాజ్ పర్ ఏఎస్ 14. ఏఎస్ 14 ప్రకారం ఎలా చేయాలో అలా చేశాడు. కానీ సేమ్ ట్రీట్మెంట్ నేను ఇప్పుడు ఇవ్వాలంటే ఒక రకమైన ఒక 1 lakh అసెట్ అక్కడ కనిపిస్తుంది. ఆడు ఏఎస్ 14 ప్రకారం దాన్ని రికగ్నైజ్ చేయలేదు. బట్ IndAS 103 ప్రకారం నేను ఆ లెన్స్‌లో చూస్తే అది రికగ్నైజ్ చేయాల్సింది. సో నేను సింపుల్‌గా దాన్ని కూడా నేను 0 తీసుకుంటానని అట్లా అనకూడదు. ఐ కెనాట్ టేక్ దట్ యాస్ ఎ 0 బికాస్ ఐయామ్ డూయింగ్ రీస్టేట్మెంట్ కాబట్టి దాన్ని నేను రికగ్నైజ్ చేయాలి ఇన్ మై కన్సాలిడేషన్. దాని ఎఫెక్ట్ వచ్చేసేసి రిటైన్డ్ ఎర్నింగ్స్‌కి ఇవ్వాలని చెప్పేసి ఈ పాయింట్ చెప్తుంది. If an asset acquired or liability assumed was recognized in previous GAAP but IndAS would require its subsequent measurement at other than original cost, it shall be measured at such a basis and not its original cost. The resulting change is recognized in the retained earnings. Same logic. నేను ఏఎస్ 14 ప్రకారం నేను అక్వైర్ చేసుకున్నప్పుడు అది కాస్ట్ బేసిస్‌లో క్యాలిక్యులేట్ చేయమని చెప్పింది. యెస్ ఫైన్. కాస్ట్ బేసిస్‌లో ఒక 1 lakh క్యాలిక్యులేట్ చేశాడు. కానీ నాకు పీపీఈ 16 ఏం చెప్తుందంటే లేదు అది కాస్ట్ కాదు. కాస్ట్ ఆర్ రీవాల్యుయేషన్ మోడల్ విచెవర్ మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో రీవాల్యుయేషన్ మోడల్ ప్రకారం అది 1 lakh కాదు 1,30,000 అని చెప్పి అంటుంది. సో ఆ 30,000ని కూడా నేను రికగ్నైజ్ చేయాలి. అంటే ఏఎస్ 14 ప్రకారం ఒక రకమైన ట్రీట్మెంట్ ఉంది. అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, పీపీఈ కావచ్చు, ఇంటాంజిబుల్ కావచ్చు, గుడ్ విల్ కావచ్చు, గవర్నమెంట్ గ్రాంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు. కానీ సబ్సిక్వెంట్ రికగ్నిషన్ IndASలో వేరేలా చెప్తుంది. సో IndASలో ఏదైతే సబ్సిక్వెంట్ రికగ్నిషన్ చేయమంటుందో లేకపోతే ఫెయిర్ వాల్యుయేషన్ చేయమంటుందో అది నేను అడాప్ట్ చేసి దాని ట్రీట్మెంట్ని నేను రిటైన్డ్ ఎర్నింగ్స్‌లో చూపించాల్సిన అవసరం ఉంది. In all other cases, no measurement or adjustments shall be made to the carrying amount of the assets and acquired and liabilities assumed. సో నువ్వు అడ్జస్ట్మెంట్ వేటికి చేసావు? ఓల్డ్ ఏఎస్ 14 ప్రకారం ఒకటి రికగ్నైజ్ చెయ్యలేదు, కానీ IndAS 103 ప్రకారం రికగ్నైజ్ చెయ్యాలి. అంటే వాడు మర్చిపోయిందని చెప్పిన వాడు యూజ్ చేయకూడదు. దట్ వాజ్ నాట్ పర్మిసిబుల్ ఎర్లియర్, ఇట్ ఈస్ పర్మిసిబుల్ నౌ. దాన్ని నువ్వు రికగ్నైజ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్మెంట్ నువ్వు చేసుకోవచ్చు. వాడు ఇట్ వాజ్ పర్మిటెడ్ ఇన్ ద ఓల్డ్ స్టాండర్డ్ బట్ ఇట్ ఈస్ నాట్ పర్మిటెడ్ నౌ. దాన్ని నువ్వు డీరికగ్నైజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ఆల్సో ఫైన్. అప్పుడు నువ్వు రికగ్నైజ్ చేసావు ఇనిషియల్ రికగ్నిషన్, బట్ సబ్సిక్వెంట్ రికగ్నిషన్ IndASలో వేరేలాగా చెప్తున్నాడు అంటే దానికి నువ్వు సబ్సిక్వెంట్ రికగ్నిషన్ రీవాల్యుయేషన్ మోడల్ కావచ్చు, ఇంకేదైనా మోడల్ కావచ్చు, నువ్వు అప్లై చేసుకోవచ్చు. ఇవి తప్ప వేరేటిది ఆల్రెడీ రికగ్నైజ్ అయిపోయింది అలాంటి వాటికి నువ్వు కొత్తగా మళ్ళీ ఏం అడ్జస్ట్మెంట్ చేయకూడదు. యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వాలి, ఫ్లో అవ్వాలని చెప్పి చెప్తున్నాడు. Therefore, it should be evident that the balances of goodwill or capital reserve as per the previous GAAP is not adjusted for any reason other than అంటే క్యాపిటల్ రిజర్వ్ గుడ్ విల్ వస్తుంది. ఇప్పుడు ఒక కంపెనీ నువ్వు అక్వైర్ చేసుకున్నావు ఏఎస్ 14 ప్రకారం అంటే ఇదర్ నీకు ఒక గుడ్ విల్ ఒక 1 lakh వచ్చిండొచ్చు, లేకపోతే క్యాపిటల్ రిజర్వ్ ఒక 2 lakhs వచ్చిండొచ్చు. ఇప్పుడు నువ్వు దానికి అడ్జస్ట్మెంట్ చేస్తున్నావు అంటే దాని అడ్జస్ట్మెంట్ ఎక్కడ పోయి కూర్చుంటుంది? మళ్ళీ నీ క్యాపిటల్ రిజర్వ్లో నా ఎఫెక్ట్ పడుతుంది, లేదంటే నీ గుడ్ విల్ పైన పడుతుంది. ఓకే, అల్టిమేట్గా సో ఈ రెండింటిపైన నీకు ఎఫెక్ట్ పడుతుంది. ఎప్పుడు పడుతుంది? ఈ రెండు ఇందాక చెప్పిన వాటిలో అంటే
ఓల్డ్ స్టాండర్డ్ ఒక విధంగా చెప్తుంది, కొత్త స్టాండర్డ్ ఒక విధంగా చెప్తుంది అనేది. ఇవి తప్ప మిగతా వాటికి ఆ రెండింటిని టచ్ చేయకండి మీరు అని చెప్తున్నాడు. Regardless of whether there is any indication that the goodwill may be impaired, the goodwill has to be tested for impairment at the date of transition to IndAS, and any resulting impairment loss to be recognized in the retained earnings. The impairment test is based upon the condition at the date of transition. So same logic, మీరు 5 years బ్యాక్ మీరు దాన్ని ఒక కంపెనీని మీరు కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు AS 14 ప్రకారం దాన్ని మీరు అమల్గమేషన్ అకౌంటింగ్ చేసినప్పుడు మీకు ఒక రకమైన గుడ్‌విల్ వచ్చుండొచ్చు. మేబీ మీరు నెట్ అసెట్స్ ఒక 1,00,000 ఉండొచ్చు. మీరు పర్చేస్ కన్సిడరేషన్ 90,000 పే చేసి ఉండొచ్చు. అంటే 10,000 మీకు గుడ్‌విల్ వచ్చుండొచ్చు. సో దాన్ని మీరు జనరల్‌గా ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం దీన్ని ఎవ్రీ ఇయర్ అమౌంటైజ్ చేసుకుంటా పోతుంటారు. రిబూటబుల్ అసెషన్ ప్రకారం 5 ఇయర్స్. ఓల్డ్ స్టాండర్డ్ కాన్సెప్ట్ చెప్తున్నాను. బట్ ప్రస్తుతానికి అట్లాంటిది అమౌంటైజ్ చేసే కాన్సెప్ట్ ఏం లేదు. జస్ట్ ఎవ్రీ ఇయర్ నిజంగా గుడ్‌విల్ ఉందా లేదా అని చెప్పి మనం ఇంపైర్మెంట్ టెస్ట్ చేసుకుంటే పోవాలి. సో వీడేమంటాడంటే నిజంగా దానికి ఇంపైర్మెంట్ ఉందో లేదో నాకు తెలీదు. బట్ ఏదైతే నువ్వు ట్రాన్సాక్షన్ చేసుకుంటున్నావో అంటే ఇండేస్‌కి ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నావో నిజంగా వాడి బ్యాలెన్స్ షీట్‌లో కనిపించిన గుడ్‌విల్ నిజంగా రికవరబుల్‌గా అనిపిస్తుందా లేదా అనేది నువ్వు ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేయాలి. ఇంపైర్మెంట్ చాప్టర్ చెప్పినప్పుడు చాలా రీజన్స్ ఉంటాయి, చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, చాలా కండిషన్స్ ఉంటాయి. వాటన్నిటిని బేస్ చేసుకొని మేనేజ్మెంట్ ఒక అసెస్మెంట్ ప్రిపేర్ చేయాల్సిన అవసరం వస్తుంది. మేము ఇంపైర్మెంట్ టెస్టింగ్ చేసాము కానీ మా గుడ్‌విల్ ఇంపైర్మెంట్ ఏం కాలేదు అని చెప్పేసి. సో అది మీరు ట్రాన్సాక్షన్ అయినప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. If the acquirer had not, in accordance with the previous GAAP, capitalized leases acquired in a past business combination in which the acquiree was a lessee, it shall capitalize those leases in its consolidated financial statements as IndAS 116 would require the acquirer to do so in its IndAS balance sheet. ఇందాక నేను చెప్పిన ఒక ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాడు. బట్ ద మోర్ నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ యూ అండర్స్టాండ్ ద బెటర్ యువర్ కాన్సెప్ట్స్ విల్ బికమ్. సో ఏంటంటే మన ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం వాడు ఒక లెస్సీ అంట, వాడు లెస్సీ ప్రకారం వాడు దాన్ని ఏం క్యాపిటలైజ్ చేయలేడు. బట్ మనకు 116 ప్రకారం ఇక్కడ ఏంటి, నువ్వు ఒక లెస్సీ అయ్యావు, నీకు రైట్ ఆఫ్ యూసేజ్ ఒకటి వచ్చింది అంటే నీకు లైబిలిటీని అసెట్ని రెండింటిని రికగ్నైజ్ చేయాలి కదా. సో ఇక్కడ రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది అంటే చెయ్యాలి అని చెప్తున్నాడు. అంటే ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం నువ్వు రికగ్నైజ్ చేయలేదు కానీ కరెంట్ స్టాండర్డ్ ప్రకారం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వస్తే ఎస్ ప్లీజ్ గో హెడ్ అండ్ డూ ఇట్. Similarly, if the acquirer had not, in accordance with the previous GAAP, recognized the contingent liability that still existed at the date of transition to IndAS, the acquiree shall recognize the contingent liability at the date unless the IndAS 37 requires otherwise. Okay. So meaning ఏంటంటే వాడు ఒక కంటింజెంట్ లైబిలిటీ మన దగ్గర ఉండే కానీ మన వాడు ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారము దాన్ని రికగ్నైజ్ చేయలేదు. బట్ మనకు ప్రస్తుతానికి రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వచ్చింది. మీ అక్వైరీ ట్రాన్స్ఫరర్ కంపెనీ అనుకో, ఆ కంపెనీ వాడు ముందు దాన్ని కంటింజెంట్ లైబిలిటీని రికగ్నైజ్ చేయలేదు. బట్ నీకు ఈ స్టాండర్డ్ ప్రకారం రికగ్నైజ్ చేయాల్సిన అవసరం ఉంది. సో IndAS 37 ప్రకారం మీరు దాన్ని రికగ్నైజ్ చేయాలి అన్లెస్ IndAS 37 వద్దు అంటే తప్ప. A Limited had made criteria certain investment in B Limited's convertible debt instruments. The conversion rights are substantive rights and would provide A Limited with a control over the B Limited. ఓకే, మనకు IndAS 103 ప్రకారం మన కంట్రోల్ అనే డెఫినేషన్ మారిపోయింది. సబ్స్టాంటివ్ రైట్సా ప్రొటెక్టివ్ రైట్సా ఇలాంటివి అన్నట్టుగా ఇక్కడ వీడికి సబ్స్టాంటివ్ రైట్స్ ఉన్నాయంట. A Limited has evaluated that B Limited would be treated as its subsidiary under the IndAS and hence would require consolidation in its IndAS consolidated financial statements. B Limited was not considered as a subsidiary, associate or joint venture under the previous GAAP. So previous GAAP ప్రకారం దాన్ని వాడు అసలు సబ్సిడరీ అనుకోలేదు, జాయింట్ వెంచర్ అనుకోలేదు, అసోసియేట్ అనుకోలేదు. బట్ IndAS 103 ప్రకారం న్యూ రెజిమ్ ప్రకారం వాడు దాన్ని కన్సాలిడేట్ చేయాల్సిన అవసరం వచ్చింది. However, B Limited should be consolidated on a transition to IndAS, assuming that A Limited has opted to avail the exemption from the retrospective restatement of past business combination. సో దీని మీనింగ్ సింపుల్గా చెప్పాలంటే మీరు బ్యాక్ వెళ్ళి మీరు మళ్ళీ కన్సాలిడేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే లేదని కాదు, నువ్వు ఆ ఎగ్జామ్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు వీడు ఆ ఎగ్జామ్షన్ తీసుకున్నాను అనుకో, ఇప్పటి నుంచి వాడు కన్సాలిడేషన్ ప్రిపేర్ చేస్తాడు, బ్యాక్ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు ఇఫ్ యు ఆర్ టేకింగ్ దట్ ఎగ్జామ్షన్. IndAS 101 prescribes an optional exemption from retrospective restatement in relation to past business combinations. సో ప్రీవియస్లో జరిగిన బిజినెస్ కాంబినేషన్స్ని యాజ్ పర్ దిస్ డెఫినేషన్ మీరు పాస్ట్లోకి వెళ్ళేసేసి మీరు మళ్ళీ కన్సాలిడేషన్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఎగ్జామ్షన్ ఉంది, కావాలంటే తీసుకోవచ్చు. IndAS 101 prescribes that when the past business combinations are not restricted and the parent entity had not consolidated an entity as a subsidiary in accordance with the previous GAAP, then the subsidiaries' assets and liabilities would be included in the parent's opening consolidated financial statements at such values as would appear in the subsidiaries' separate financial statements if the subsidiary were to adopt the IndAS as at the parent's date of transition. సో ఇది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అని చెప్తాను. ఇప్పుడు నేను A Limited, మనవాడు B Limited,
వాని దగ్గర నేను కొన్ని షేర్స్ కొనుక్కున్నాను. అంటే నా సబ్స్టాంటివ్ కంట్రోల్ నాకుంది. ఇది జరిగింది 5 years బ్యాక్ జరిగింది. కానీ ఓల్డ్ గ్యాప్ ప్రకారము ఇట్ ఈస్ నాట్ ఏ కంట్రోల్ కాబట్టి కాదు కాబట్టి నేను కన్సాలిడేషన్ 5 years నుంచి చేయలేదు. కానీ IndAS 103 ప్రకారం దోస్ ఆర్ సబ్స్టాన్షియల్ రైట్స్. నేను కన్సాలిడేషన్ చేయాలి. ఫైన్, ఇక్కడ వరకు అయితే అర్థమైంది. కానీ ఇప్పుడు నేను హోల్డింగ్ కంపెనీ కదా, నాకు డబ్బులు బాగున్నాయి, పెద్ద కంపెనీ, టర్నోవర్ దాటింది, నెట్వర్క్ దాటింది, మేబీ నేను లిస్టెడ్కి వెళ్ళాలనుకుంటున్నాను, ఇంకేదో రిక్వైర్మెంట్ ప్రకారం నేను IndASని ఫాలో అవ్వాలనుకుంటున్నాను. కానీ ఆ బి లిమిటెడ్ వాడు చుట్టుకే కంపెనీ, చిన్న కంపెనీ, వాడికి అసలు IndASతో సంబంధం లేదు, దానికి అవసరం లేదు. సో వాడు IndAS చేయకపోయినా నువ్వు చేయాలంటే చేయాలంటే ఎట్లా చేయాలంటే వాడి ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని నువ్వు రీస్టేట్ చేయాలి ఇన్ సచ్ అ వే దట్ ఇఫ్ దే ఫాలో ద IndAS హౌ దేర్ బ్యాలెన్స్ షీట్ విల్ లుక్ లైక్. వాడు IndAS ఫాలో అయితే వారి బ్యాలెన్స్ షీట్ ఎలా కనిపించేదో ఆ విధంగా హోల్డింగ్ కంపెనీ సబ్సిడరీ కంపెనీ బుక్స్ని IndAS అవతారం ఇస్తుంది. ఎందుకు వానికి ఏదో మేలు చేయాలని కాదు, అలా కన్వర్ట్ చేసిన తర్వాత ఆ బ్యాలెన్సెస్ని వాడి బ్యాలెన్స్ షీట్లో కలిపేసుకుంటుంది, అంటే కన్సాలిడేషన్ చేస్తుందని అర్థం. For this purpose, subsidiaries separate financial statements would be prepared as if it were the first time adopter of IndAS. సో వాడు ఇప్పటివరకు IndAS అంటేనే తెలియదు, అదేంద్రా అనుకుంటున్నాడు. నువ్వు కూడా వాడు ఫస్ట్ టైం అడాప్టర్ అయితే ఇలా నువ్వు IndAS ప్రిపేర్ చేసేవాడు, వాడికి ఇంట్రెస్ట్ లేకపోయినా, వానికి ఎక్స్పర్టైజ్ లేకపోయినా, వానికి నాలెడ్జ్ లేకపోయినా, వానికి డబ్బు లేకపోయినా, నీ డబ్బులు నువ్వు పెట్టైనా సరే IndAS ప్రకారం ఫస్ట్ టైం అడాప్టర్ అయితే ఇలా నువ్వు IndAS ప్రిపేర్ అవుతావో దాన్ని ప్రజెంట్ చెయ్యి అంటున్నాడు. In other words, the parent will adjust the carrying amount of the subsidiaries' assets and liabilities to the amounts that IndAS would require the subsidiaries' balance sheet to look like. సో IndAS ప్రకారం ఎలా రావాలో అలా నువ్వు మొత్తం కన్వర్ట్ చేసేసి అని చెప్పి చెప్తున్నాడు. ద డీమ్డ్ కాస్ట్ ఆఫ్ గుడ్ విల్ ఈక్వల్స్ ద డిఫరెన్స్. సో నువ్వు మార్చినప్పుడు ఆబ్వియస్లీ వాడి పీపీ మారిండొచ్చు, ఇంటాంజిబుల్ మారిండొచ్చు, గవర్నమెంట్ గ్రాంట్స్ మారిండొచ్చు, డిప్రిసియేషన్ విధానం మారిండొచ్చు, రకరకాల రెవెన్యూ విధానం మారిండొచ్చు. సో చాలా మారాయి కదా, సో నీ గుడ్ విల్ కూడా మారుతుంది. సో అదే చెప్తున్నాడు, మీరు ఎంత పెడుతున్నారో మీ క్యారింగ్ వాల్యూస్ ఎంత ఉన్నాయి, రెండిట్లో డిఫరెన్స్ మీ గుడ్ విల్ అని చెప్తున్నాడు. ద మెజర్మెంట్ ఆఫ్ నాన్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ అండ్ డిఫర్డ్ ట్యాక్స్ ఫాలోస్ ఫ్రమ్ ద మెజర్మెంట్ ఆఫ్ అదర్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఇట్ మే బి నోటెడ్ దట్ here that the above exemption is available only under those circumstances where the parent, in accordance with the previous GAAP, has not presented consolidated financial statements for the previous year, or where the consolidated financial statements were prepared in accordance with the previous GAAP but the entity was not treated as a subsidiary. మీనింగ్ ఏమంటారంటే, ఇలాగను మీ కన్సాలిడేటెడ్ నీ సబ్సిడరీ కంపెనీని ఫస్ట్ టైం IndAS బలవంతంగా చేసే అవసరం ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే వెన్ ద హోల్డింగ్ కంపెనీ was not preparing its consolidated financial statements, or it was preparing its consolidated financial statements but not treating that subsidiary as its సబ్సిడరీ. మేబీ ఇంకేదో కంపెనీకి వాడు కన్సాలిడేషన్ చేస్తుండొచ్చు, ఎందుకంటే ఆ స్టాండర్డ్ ప్రకారము ఈ పర్టికులర్ కంపెనీ ఈజ్ నాట్ ఏ సబ్సిడరీ. అలాంటి సందర్భాలలోనే ఈ ఎక్సెప్షన్ ఆర్ ఎగ్జెంప్షన్ తీసుకుంటాడు. A Limited has a subsidiary B Limited. On the first time adoption of IndAS by B Limited, it availed the optional exemption of not restating its past business combination. However, A Limited in its consolidated financial statements has decided to restate all the past business combination. ఎంత బాగుంది చూసిన కొట్లాట, ఒకసారి అన్నదమ్ముల మధ్యలో లేకుంటే రిలేషన్స్ల మధ్యలో వచ్చే కొట్లాట టైప్లో. ఇది హోల్డింగ్ కంపెనీ, ఇది సబ్సిడరీ కంపెనీ. ఓకే, ఈ సబ్సిడరీ కంపెనీ వాడు ఏమనుకుంటున్నాడంటే, నేను IndAS ఫాలో అవుతాను కానీ నేను పాస్ట్ బిజినెస్ కాంబినేషన్ని రీస్టేట్ చేయను అంటున్నాడు. ఎందుకంటే నాకు అంత ఓపిక లేదు భయ్, నేను పాస్ట్ IndASని అసలు ఏం రీస్టేట్ చేయను, ఎగ్జామ్షన్ నేను తీసుకుంటానని చెప్పి సబ్సిడీ అంటుంది. కానీ హోల్డింగ్ అంటే ఒక 2 years తర్వాత హోల్డింగ్ కంపెనీ ఇప్పుడు వీడి IndASని ఫాలో అవ్వాలనుకుంటున్నాడు. కానీ వీడు ఏమంటున్నాడు, లేదు నా పాస్ట్ IndASని, పాస్ట్లో జరిగిన బిజినెస్ కాంబినేషన్ని కూడా నేను రీస్టేట్ చేస్తా అంటున్నాడు. అంటే కొడుకేమో ఒక మాట అంటున్నాడు, ఏమని, నేను IndAS ఫాలో అవుతాను కానీ నేను ఎగ్జెంప్షన్ తీసుకుంటాను అని. వీడేమంటున్నాడు, నేను IndAS ఫాలో అవుతాను, లేదు నాకు చాలా డబ్బులు అమౌంట్ అన్నీ ఉన్నాయి, నా ఫైనాన్షియల్స్ చాలా హెల్దీగా కనిపించాలని అనుకుంటున్నాను, ట్రూ టు రియల్ కనిపించాలనుకుంటున్నాను, కాబట్టి నేను రీస్టేట్ చేస్తాను ప్రియర్ బిజినెస్ కాంబినేషన్ అని చెప్పి హోల్డింగ్ అంటుంది. అంటే వీళ్ళిద్దరి మధ్యలోనే మాటల విభేదం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తారు? బాగున్నాయి కదా కొట్లాటలు. Whether the amounts recorded by the subsidiary need to be adjusted while preparing the consolidated financial statements of A Limited, considering that the A Limited does not avail the business combination exemption. చెప్పాను కదా, A Limited హోల్డింగ్ కంపెనీ, వాడికి
ఎగ్జెంప్షన్ తీసుకోవట్లేదు అంటే వీడు ప్రియర్ బిజినెస్ కాంబినేషన్ని రీస్టేట్ చేస్తుండు. సబ్సిడరీ కంపెనీ వాడు కూడా IndASని ఫాలో అవ్వాలనుకుంటున్నాడు, ఫస్ట్ టైం అడాప్టర్ అవుతున్నాడు, కానీ వాడు ఎగ్జెంప్షన్ తీసుకోవాలనుకుంటున్నాడు. As per IndAS 101, first time adopter may elect not to apply the IndAS 103 retrospectively to past business combination. However, if a first time adopter restates any business combination to comply with the IndAS 103, it shall restate all later business combinations and shall apply the IndAS 110 from that same date. సో ఇది ఇందాకే చెప్పాను, మీరు ఒక ఇయర్లో మీరు రిజిస్టర్ చేస్తే దాని తర్వాత జరిగిన బిజినెస్ కాంబినేషన్ అన్నిటిని రిజిస్టర్ చేయాలి. రిజిస్టర్ చేశారంటే ఆబ్వియస్లీ మీరు 110 ప్రకారం కూడా కన్సాలిడేషన్ని మార్చాల్సిన అవసరం కూడా ఉంది. If A Limited restates past business combination, it will have to be applied to all business combinations of the group, including those of the subsidiary B Limited, for the purpose of consolidated financial statement. So holding company ఎప్పుడైతే నేను పాస్ట్ బిజినెస్ కాంబినేషన్ రిజిస్టర్ చేయాలనుకుంటుందో, నువ్వొక్కడివే మంచోనిగా మారితే కాదు, మీ ఇంట్లో వాళ్ళందరూ మంచోళ్ళుగా మారితేనే మీ ఫ్యామిలీ మంచి ఫ్యామిలీ, మీ గ్రూప్ ఆఫ్ కంపెనీ మంచి గ్రూప్ ఆఫ్ కంపెనీ అని చెప్పి అంటున్నాడు. మీనింగ్ ఏంటంటే హోల్డింగ్ కంపెనీ రీస్టేట్మెంట్ ప్రియర్ బిజినెస్ కాంబినేషన్ చేసినప్పుడు మీ సబ్సిడరీ కంపెనీ కూడా వాడంతలా వాడు స్టాండ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో చేయకపోయినా సరే నువ్వు కన్సాలిడేట్ చేసేటప్పుడు నువ్వు కూడా రీస్టేట్ చేసి కన్సాలిడేట్ చేయని చెప్పి చెప్తున్నాడు. IndAS 101 states that, however, if an entity becomes a first time adopter later than its subsidiary, the entity shall in its consolidated financial statements measure the assets and liabilities of the subsidiary at the same carrying amount as in the financial statements of the subsidiary, after adjusting for consolidation and equity accounting adjustments and for the effect of the business combination in which the entity acquires the subsidiary. Thus, in the case where the parent adopts IndAS later than the subsidiary, then it does not change the amounts already recognized by the subsidiary. Okay, so చిన్న ఆ ఎక్సెప్షన్కి ఇంకొక ఎక్సెప్షన్ ఉంది, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఈ రెండు కాన్సెప్ట్స్ వేరే ఉన్నాయి, నేను రెండు ఒకటే అనుకుని చెప్పాను. అంటే క్వశ్చన్లో ఇంకా డెప్త్ ఉంది. ఏంటంటే బిజినెస్ కాంబినేషన్ 2010-11లో జరిగింది. 2010-11లో బిజినెస్ కాంబినేషన్ జరిగింది. ఓకే, ఏ హోల్డింగ్ కంపెనీ, బి సబ్సిడరీ కంపెనీ. వీడు బి కంపెనీ ఏం చేశారంటే 2014 నుంచి 15 మధ్యలో నేను IndASని అడాప్ట్ చేస్తాను, హైపోథెటికల్. ఓకే, సో IndASని అడాప్ట్ చేస్తాను, అడాప్ట్ చేసి ఎగ్జెంప్షన్ తీసుకుంటాను, అంటే నేను రీస్టేట్ చెయ్యను. అని చెప్పి సబ్సిడీ అంటుంది. కానీ అప్పటికి హోల్డింగ్ కంపెనీ ఇంకా IndAS అప్లికబుల్ చేయట్లేదు, అంటే అడాప్ట్ చేసుకోవట్లేదు. అజ్యూమింగ్ 2016-17లో ఏ లిమిటెడ్ అంటే హోల్డింగ్ కంపెనీ ఇప్పుడు వీడు IndASని వీడు ట్రాన్సాక్షన్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాడు, అంటే వీడు అడాప్ట్ చేసుకోవాలనుకుంటుండు, అంటే విచ్ ఈస్ లేటర్ దెన్ యువర్ సబ్సిడరీ IndAS అప్లై అయిన తర్వాత హోల్డింగ్ కంపెనీ IndASని అప్లై చేయాలనుకుంటుంది. కాబట్టి వీడికి ఏవైతే క్యారింగ్ వాల్యూస్ ఉన్నాయో ఈ క్యారింగ్ వాల్యూస్ని వీడు అడాప్ట్ చేయొచ్చు. అర్థమైందా? కొంచెం పెద్ద కాన్సెప్ట్, కొంచెం హెడ్ఏక్గా ఉంది, బట్ మొత్తం కలిపి ఒకసారి ఆలోచించండి. సబ్సిడరీ కంపెనీ IndAS అప్లై చేసిన తర్వాత హోల్డింగ్ కంపెనీ లేటర్ దెన్ ద సబ్సిడరీ కంపెనీ, అంటే తర్వాత వాళ్ళు IndASని అడాప్ట్ చేయాలనుకున్నప్పుడు వీనిది మళ్ళీ ఇంకోసారి రీస్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సబ్సిడరీ కంపెనీ ఆల్రెడీ ఎగ్జెంప్షన్ తీసుకున్నాడు, తప్పు చేశాడు, కానీ ఆ తప్పుని మళ్ళీ ఇంకోసారి నేను కరెక్షన్ చేయాల్సిన అవసరం లేదు, వాడి క్యారింగ్ వాల్యూని నేను కన్సాలిడేషన్లో తీసుకుంటా అని చెప్పి ఈ స్టాండర్డ్ చెప్తుంది. ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్లో కూడా కొన్ని వచ్చాయి. మనకు ముందు ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్ అసలు స్టాండర్డే లేకుండే, ఇప్పుడు కొత్తగా ఒక స్టాండర్డ్ వచ్చేసింది కదా, లైక్ 104 ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్కి. దాన్ని పోస్ట్పోన్ కూడా చేశారు ఐ థింక్. ఓకే, సో దాని అడాప్షన్ కూడా పోస్ట్పోన్ చేశారు. అది మీరు ఎర్లీ అడాప్ట్ చేసుకున్నా సరే, లేకపోతే ఎప్పుడైతే ఇంప్లిమెంటేషన్ అవుతుందో అప్పుడు దాన్ని అడాప్ట్ చేసుకున్నా పర్లేదు, మీరు దాన్ని FETPL ఫేర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి రీక్లాస్ చేయొచ్చు కొన్ని ఇన్సూరెన్స్ కాంట్రాక్ట్స్ని అని చెప్పి చెప్తుంది. ఓకే, సో ఇది మనం ఈ స్టాండర్డ్ చెప్పినప్పుడు ఇంకా డెప్త్లో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి వాళ్ళకు కూడా ఒక వాలంటరీ ఎగ్జెంప్షన్ ఇచ్చారు. IndAS 104 will apply to annual periods beginning on or after the date of transition to IndAS. If an insurer changes its accounting policies for insurance liabilities, it is permitted to reclass some of or all of the financial assets as FETPL ఫేర్ వాల్యూ త్రూ P&L అక్కడికి అతను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, అంటే ఫేర్ వాల్యూ కాన్సెప్ట్ని అడాప్ట్ చేసుకోవచ్చు అని చెప్తున్నాడు. ఎగ్జామ్లో దానిపైన మీరు ఏం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయకండి, ఇలాంటి వాటిపైన ఎగ్జామ్షన్ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయండి.
షేర్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్. షేర్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఒక నెక్స్ట్కి వెళ్దాం. ఏ ఫస్ట్ టైం అడాప్టర్ ఈజ్ ఎంకరేజ్డ్ బట్ నాట్ రిక్వైర్డ్ టు అప్లై IndAS 102 టు షేర్ బేస్డ్ పేమెంట్స్ టు ఈక్విటీ ఇన్స్ట్రుమెంట్స్ దట్ వెస్టెడ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ టు IndAS. మనము ఆల్రెడీ స్టాండర్డ్ అయిపోయిన కాడికి ప్రాబ్లం లేదు. ఇప్పుడు మీకు షేర్స్ ఇస్తా అని చెప్పి ఎంప్లాయీస్కి కానీ వెండర్స్ కానీ ఇవాళ 2018లో నేను డిక్లేర్ చేశా. ఓకే, డిక్లేర్ చేశా 18లో ఇక్కడ రాస్తా 2018లో డిక్లేర్ చేశా. ఓకే, గ్రాండ్ డేట్. ఓకే, సో ఇప్పుడు మీరు వెస్ట్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ ఎవరైతే మా కంపెనీలో 22 years ఉంటారో వాళ్ళకి ఇది వెస్ట్ అవుతుందని చెప్పి. కానీ నేను వెస్ట్ అన్న వెంటనే ఎంప్లాయీస్ వచ్చి కొనుక్కోవాలని ఏం లేదు కదా, వాడు 2022 వరకు ఎప్పుడైనా కొనుక్కోవచ్చు. సో దిస్ ఈజ్ యువర్ ఎక్సర్సైజ్ పీరియడ్, అంటే ఎప్పటిలోపైనా ఎక్సర్సైజ్ చేయొచ్చు. అజ్యూమింగ్ మనం ఇక్కడ 2021లో మనం IndAS ట్రాన్సాక్షన్ తీసుకుంటున్నాం అనుకుందాం. ఓకే, సో ఆల్రెడీ 2020లో వెస్ట్ అయిపోయాయి అంటే నా ఎక్స్పెండిచర్ P&L ఆల్రెడీ హిట్ అయిపోయింది. కొత్తగా ఇప్పుడు 2018లో కొంచెం P&L బుక్ చేసి ఉండొచ్చు, మన ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారం 19లో బుక్ చేసి ఉండొచ్చు, 20లో బుక్ చేసి ఉండొచ్చు, అయిపోయింది. ఇంక కొత్తగా P&L పడాల్సిన అవసరం ఏం లేదు కదా. సో ఆల్రెడీ ఏవేవైతే ఆప్షన్స్ వెస్ట్ అయిపోతున్నాయో అంటే ఫాలో అయిపోతున్నాయో, దే ఆర్ ఎలిజిబుల్ అన్నారు, ఎక్కడైతే నేను ఆల్రెడీ నా P&Lకి హిట్ ఇచ్చేసాను వాటిని సొంతంగా మళ్ళీ దాన్ని మళ్ళీ నీ వాల్యుయేషన్లో మెజర్మెంట్లో డిస్క్లోజర్స్లో చూపించాల్సిన అవసరం లేదు, అన్లెస్ నువ్వు పబ్లిక్ నోటీస్ ఫేర్ వాల్యుయేషన్లో చేస్తా అని చెప్పి ఒక నోటీస్ ఇస్తే తప్ప. ఓప్ మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. వెస్ట్ అయిపోయిన వాటికి అవసరం లేదు. అలా కాకుండా వీడు ఏమన్నాడంటే 2018లోనే 5 years మా కంపెనీలో వర్క్ చేసిన వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. అంటే 3 years అయిపోయాయి, ఇంకా 2 years ఉంది అంటే ఇంకా వెస్టే అవ్వలేదు కదా. సో ఆబ్వియస్లీ నువ్వు దీన్ని ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఆల్రెడీ వెస్ట్ అయిపోయాయి అంటే ఇప్పుడు దానికోసం సొంతంగా మళ్ళీ రీస్టేట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు. However, a first-time adopter may apply IndAS 102 to equity instruments if it has disclosed publicly the fair value of those instruments determined at the measurement date. అంటే నువ్వు ఎప్పుడైతే మెజర్మెంట్ డేట్ ప్రకారం మీ ఎంప్లాయీస్కి నువ్వు ఆప్షన్స్ ఇస్తా అని చెప్పి అన్నావో అప్పుడే ఒక నోటీస్ ఏం చేసావంటే నా ఫేర్ వాల్యూ ఇంత అని చెప్పి నోటీస్ ఇచ్చినప్పుడు అది వెస్ట్ జరిగిపోయినా సరే వెస్టింగ్ పీరియడ్ అయిపోయినప్పటికీ కూడా దానిపైన నువ్వు IndAS 102 అప్లై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇట్ ఈస్ ఎంకరేజ్ టు అప్లై IndAS 102 టు లైబిలిటీస్ అరైజింగ్ ఫ్రమ్ షేర్ బేస్డ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ దట్ వర్ సెటిల్డ్ బిఫోర్ ద డేట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఓకే, సో ఆల్రెడీ సెటిల్మెంట్ కూడా జరిగిపోయింది అంటే ఎక్సర్సైజ్ కూడా జరిగిపోయింది అనుకుంటే ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ బట్ వీ ఎంకరేజ్ యూ టు డిస్క్లోజ్ దోస్ థింగ్స్ ఆల్సో అని చెప్పి చెప్తున్నాడు. ఒక క్వశ్చన్ ఉంది, ఇలాంటి క్వశ్చన్ మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు నేను. X Limited is a first-time adopter of IndAS. The date of transaction is 1st April 2011. It has given 200 stock options to its employees. Out of these, 75 options are vested on November 2010 and the remaining 125 will vest on November 30. So, November 30, 2011 అంటున్నాడు. అంటే మీనింగ్ ఏంటి, వీడు ట్రాన్సాక్షన్ తీసుకుంది April 2011లో, అంటే 2011 నుంచి 12లో వీడిది IndAS అప్లై అవుతుంది. సో వాడు 2010-11లో కంపారిటివ్స్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ మధ్యకాలంలో అంటే నవంబర్ 2010లోనే 75 ఆప్షన్స్ ఆల్రెడీ వెస్ట్ అయిపోయాయి. ఇంకొకటి 11-12 మధ్యలో ఇంకొక 125 విల్ వెస్ట్, అంటే నువ్వు ఇంప్లిమెంటేషన్ చేసుకున్న తర్వాత వెస్ట్ అవుతుంది. వాట్ ఆర్ ద ఆప్షన్స్ అవైలబుల్ టు ఎక్స్ లిమిటెడ్ ఎట్ ద డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్. సో నువ్వు ట్రాన్సాక్షన్ తీసుకునేటప్పుడు నీకు ఏం ఆప్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ వెస్ట్ అయిపోయాయి కాబట్టి ఎంకరేజ్ టు అడాప్ట్ ఆర్ రీవాల్యూ ఆర్ రీమెజర్ యాజ్ పర్ IndAS 102. ఇది ఆప్షనల్ ఆర్ ఎంకరేజ్డ్ అన్లెస్ యూ మేడ్ ఏ పబ్లిక్ అనౌన్స్మెంట్. ఇది మ్యాండేటరీలీ యూ హ్యావ్ టు గో విత్ ద IndAS 102. Deemed cost of PPE, intangible assets and right of use of assets. సో మీరు
116 కానీ 16 కానీ, ఇంటాంజబుల్ కానీ, 38 కానీ, లీజ్ 116 కానీ ఇది అప్లై చేసేటప్పుడు మీకు ఓపెనింగ్ బ్యాలెన్సెస్ ఏమి ఉండవు కాబట్టి మీరు డీమ్డ్ కాస్ట్ తీసుకోవచ్చు. ఇది కూడా మీకు ఆప్షనల్. కావాలనుకుంటే మీరు రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ చేయండి. అంతెందుకులే అనుకుంటే మీ క్యారింగ్ వాల్యూని డీమ్డ్ కాస్ట్గా తీసుకోండి. An entity has the following options with respect to measurement of property, plant and equipment, intangible assets and right of use of assets in the opening balance sheet. ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అంటున్నాడంటే మీ కంపారిటివ్స్లో మీకు ఓపెనింగ్ బ్యాలెన్స్ షీట్ అక్కడ నుంచే వస్తాయి కాబట్టి కరెంట్ ఇయర్కి అక్కడ మీరు ఈ ఆప్షన్ని ఎగ్జెంప్షన్ని తీసుకొని ఎగ్జెంప్షన్ని తీసుకొని డీమ్డ్ కాస్ట్ని సరగేట్ చేయొచ్చు. Measurement basis as per the respective standard applies retrospectively. This measurement option can be applied on a item by item basis. For example, plant A can be measured applying IndAS 16 retrospectively and plant B can be measured applying the fair value or revaluation option mentioned below. Fair value at the date of transition to IndAS. This measurement option can be applied on item by item basis in similar fashion or explained above. Okay, so meaning ఏంటంటే నువ్వు ఎప్పుడైతే నువ్వు రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలనుకుంటున్నావో రెట్రోస్పెక్టివ్ చేసుకోవాలనే ఉద్దేశం ఉంటే రెట్రోస్పెక్టివ్ చేసుకో, లేదనుకుంటే నీ క్యారింగ్ వాల్యూని డీమ్డ్ కాస్ట్ చేయాలనుకుంటే దాన్ని చేసుకో, ఐటమ్ బై ఐటమ్ బేసిస్లో చేయాలనుకుంటే కూడా చేసుకో. దట్ ఆప్షన్ ఈస్ గివెన్ టు యూ. Previous gap revaluation, if such revaluation was at the time of revaluation, broadly comprises of fair value and cost to depreciated asset cost in accordance with the other IndAS adjusted to reflect the changes in general specific index. This measurement option can be applied on an item by item basis in a similar. ఇదా కూడా చెప్పిన దానికి సేమ్గా చెప్తున్నాడు. రీవాల్యుయేషన్ చేసిన ఐటమ్స్కి కూడా మీరు డీమ్డ్ కాస్ట్ తీసుకోవాలనుకుంటే ఐటమ్ బై ఐటమ్ బేసిస్గానే తీసుకోండి, లేదా అనుకుంటే బ్యాక్ వెళ్ళేసేసి రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేయండి అని చెప్తుంది. ప్రీవియస్ గ్యాప్ క్యారింగ్ అమౌంట్స్, దిస్ మెజర్మెంట్ ఆప్షన్ కెన్ బి అప్లైడ్ ఓన్లీ ఇఫ్ అప్లైడ్ టు ఆల్ ఆఫ్ ద assets classes and items. In addition, this measurement option can be applied to investment property. IndAS 40 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కూడా మీరు మీ ప్రీవియస్ గ్యాప్ని తీసుకోవచ్చు. మనం AS 13 ప్రకారం ఇన్వెస్ట్మెంట్ ప్రకారం ఒక వాల్యూ వచ్చి ఉంటుంది కదా, ఆ వాల్యూని కావాలనుకుంటే కూడా డీమ్డ్ కాస్ట్గా కరెంట్ ఇయర్లో తీసుకోవచ్చు. అంటే అదర్ దెన్ ఫంక్షనల్ కరెన్సీ అంటున్నాడు. ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మాట్లాడుకున్నాం IndAS 21 ప్రకారము మీకు రీవాల్యుయేషన్లో ఏమైనా తేడా జరిగితే అది మీకు OCL వెళ్ళి కూర్చుంటుంది. ఆ ఎఫెక్ట్ ఇక్కడ రాదు, ఓన్లీ మీ ఒరిజినల్ కాస్ట్ పైన వస్తుంది. అంటే ఫారెక్స్ ఇంపాక్ట్ని ఇక్కడ చూడకండి అని చెప్తున్నాను. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి. X Limited is the holding company of Y Limited. X Limited is required to adopt IndAS from 1st April 2011. X Limited wants to avail the optional exemption of using the previous gap carrying value in respect of its property, plant and equipment, whereas Y Limited wants to use the fair value of its property, plant and equipment as its deemed cost on the date of the transition. Examine whether X Limited can do so for its consolidated financial statements. So దీని ఆన్సర్ కూడా సింపుల్గా చెప్తాను. ఇప్పుడు నేను X Limited, మీరు Y Limited అనుకుందాం. ఓకే, నేను మీ కంపెనీ, మీరు సబ్సిడరీ, నేను హోల్డింగ్ కంపెనీ. మీరు IndAS ట్రాన్సాక్షన్ చేస్తున్నారు, నేను IndAS ట్రాన్సాక్షన్ చేస్తున్నాను. మీకు కూడా ఆప్షన్ ఎగ్జామ్షన్ ఉంది, నాకు కూడా ఎగ్జామ్షన్ ఉంది. మీ స్టాండర్డ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ మీరు తీసుకోవచ్చు డిసిషన్, నా స్టాండర్డ్ అలోన్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో నేను తీసుకోవచ్చు. కానీ కన్సాలిడేషన్ చేసినప్పుడు ఒకటే కుటుంబం కాబట్టి ఈక్వల్గా తీసుకుంటే హిస్టారికల్ బేసిస్ తీసుకో, లేదనుకుంటే రీవాల్యుయేషన్ మోడల్ తీసుకో, లేదనుకుంటే రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేసుకో. కానీ ఇట్లా ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో మల్టిపుల్ చాయిసెస్ ఉండకూడదు. Where there is no change in the functional currency on the date of the transition to IndAS, అంటే IndAS 21 పక్కకు పెడితే, a first time adopter to IndAS may elect to continue with the carrying value of all its property, plant and equipment as on the date of the transition measured as per the previous gap and use its the deemed cost at the date of transition after making necessary adjustment. సో నీ ప్రీవియస్ క్యారింగ్ వాల్యూ, నెట్ బుక్ వాల్యూ ఎంతైతే ఉందో ఆ నెట్ బుక్ వాల్యూని ఆర్ WDVని వాట్ ఎవర్ ద వర్డింగ్స్ దట్ యూ యూజ్, దాన్ని ప్రస్తుతానికి కాస్ట్గా డీమ్డ్ కాస్ట్గా తీసుకోవచ్చు అన్లెస్ దెర్ ఇస్ ఎనీ చేంజ్ ఇన్ ద ఫంక్షనల్ కరెన్సీ. If a first time adopter chooses this option, then the option of applying this on a selective basis to some of the items of property, plant and equipment and using the fair value for the other is not available. Nothing prevents different entities within a group to choose different basis for arriving at a deemed cost for the standalone financial statements. However, in consolidated financial statements, entire group should be treated as a one reporting entity. Accordingly, it will not be permissible to use a different basis for arriving at the deemed cost of property, plant and equipment on the date of the transaction by different entities of the group for the purpose of preparing consolidated financial statements. So ఇక్కడ కూడా అదే మాట్లాడుతున్నాడు.
మీ గ్రూప్లో డిఫరెంట్ ఎంటిటీస్ డిఫరెంట్ పాలసీస్ని సెలెక్ట్ చేసుకోకూడదు. నీ సొంతం ఇల్లు ఏర్పడ్డ తర్వాత నీ ఇంటికి సంబంధించిన మీద నువ్వు ఫాలో అవ్వు. ఇప్పుడు ఒక పెద్ద కుటుంబం అన్నప్పుడు అందరూ ఒకటే పాలసీస్ని ఫాలో అవ్వాలి. గ్రూప్ ఆఫ్ అకౌంట్స్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ప్రిపేర్ చేస్తే గ్రూప్ మొత్తానికి ఒకటే పాలసీ ఉండాలి. For the purpose of deemed cost on the date of transition, an entity has the option of using the carrying value of the deemed cost. In this context, suggest which carrying value is to be considered as a deemed cost, original cost or net book value. So నీకు deemed cost అంటే ఒరిజినల్ వాల్యూ అంటే ఇప్పుడు నేను ఒక 5 years బ్యాక్ ఒక అసెట్ కొన్నాను ₹1,00,00,000, ప్రస్తుతానికి అది 70 లక్షలు ఉంది అంటే 1 crore ఒరిజినల్ కాస్ట్ మైనస్ క్యూములేటివ్ డెప్రిసియేషన్ వచ్చేసి 30 lakhs అయింది. మొత్తం కలిపి 70 lakhs నాకు నెట్ వచ్చింది. సో ఇప్పుడు నాకు డీమ్డ్ కాస్ట్ ఉన్నది 1 crore 70 lakhs అంటే ఆబ్వియస్లీ అకౌంటింగ్ తెలిసిన ప్రతి ఒక్కటి చెప్తాడు నా బుక్ వాల్యూ ఎంత. ఇప్పుడు 1 crore ఇస్ నాట్ మై బుక్ వాల్యూ, 70 lakhs ఇస్ మై బుక్ వాల్యూ. దట్ షుడ్ బి ద డీమ్డ్ కాస్ట్ ఫర్ ద IndAS. సో అది ఇక్కడ ఆన్సర్లో ఉంటుంది. నెక్స్ట్ వెళ్దాం. Is it possible for an entity to allocate cost as per the previous gap to a component based on fair value on the date of the transition even when it does not have the component wise historical cost? సో మీనింగ్ ఏంటంటే నేను ఇప్పుడు ఎస్పెషల్ ఇవి ఎక్కడ వాటికి వస్తాయంటే ఎయిర్ క్రాఫ్ట్స్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి ఎగ్జాంపుల్ చెప్తున్నాను, లేకపోతే షిప్ ఇండస్ట్రీలో పెద్ద మిషనరీస్ అట్లా వాడే ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి అప్పట్లో ఓల్డ్ స్టాండర్డ్ ప్రకారము నేను మొత్తం కలిపి ఒక 2 crores అని చెప్పేసి ఒక అసెట్ని రికగ్నైజ్ చేశాను. కంపోనెంట్ వైజ్గా అకౌంటింగ్ చేయలేదు, మొత్తం కలిపి ఒక 2 crores అన్నాను. కానీ అది నా ఒరిజినల్ హిస్టారికల్ కాస్ట్. దానికి డెప్రిసియేషన్ కూడా 2 crores మైనస్ సమ్ పర్సెంటేజ్ అలా వస్తే నాకు ఇప్పుడు ప్రస్తుతం నెట్ బుక్ వాల్యూ వచ్చింది. కానీ నా IndAS ప్రకారం నేను కంపోనెంట్ అకౌంటింగ్ చేయాలనుకుంటున్నాను. ఏమన్నా PPE ప్రకారం అంటే అందులో ఉండే ఇంజిన్కి ఒక సపరేటు, లేకపోతే అందులో ఉండే క్యాబిన్కి ఒక సపరేటు, అట్లా డిఫరెంట్ కంపోనెంట్ డిఫరెంట్ యూస్ఫుల్ లైఫ్ని బట్టేసేసి నేను డిఫరెంట్ కంపోనెంట్గా వేయాలనుకుంటున్నాను. సో నేను ఇప్పుడు సింపుల్గా అప్పుడు చెప్పినప్పుడు ఒక 2 crores అసెట్ ఉంది, కొంచెం డిప్రిసియేషన్ అయిపోయింది, ఇప్పుడు 1.5 crores ఉంది. 1.5 crores-ని నేను దీనికి కాస్ట్ అనుకోవచ్చు. కానీ 1.5 crores-లో కాస్ట్లో ఏ డిపార్ట్మెంట్కి ఆర్ ఏ ఎలిమెంట్కి ఈ 1.5 crores చెందుతుందో చెప్పలేను కదా. కాబట్టి నేను ఏం చేయొచ్చు అంటే ఇప్పుడు ఈ అసెట్ని కొనాలనుకుంటే దానికి ఎంతైతే ఫేర్ వాల్యూ ఉందో ఆ 5 componentsకి ఎగ్జాంపుల్, ఆ 5 componentsకి ఉన్న ఫేర్ వాల్యూని బేస్ చేసుకొని ఈ 1.5 crores-ని నేను అలొకేట్ చేస్తాను. దట్ విల్ బి మై డీమ్డ్ కాస్ట్. సో చేయొచ్చా అంటే ఎస్ నో చేయొచ్చు. Revaluation under the previous gap can be considered as a deemed cost if the revaluation was at the time of the revaluation broadly comparable to fair value or cost or depreciated cost of the asset in accordance with the IndAS adjusted to reflect example changes in the general specific prices index. What is the acceptable time gap of such revaluation? సో రీవాల్యుయేషన్ ఎంత టైం గ్యాప్లో చేయాలని చెప్పి అంటున్నాడు. సింపుల్ షార్ట్లో చెప్పాలనుకుంటే ఇప్పుడే రీవాల్యుయేషన్ చేయాలని చెప్పి నేను చెప్పలేము. లైక్ లాస్ట్ ఇయర్ చేస్తాం కదా, ఈ ఇయర్ కూడా చేయాలంటే ఎవ్రీ ఇయర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మీ వాలటాలిటీని, మీ ఇండస్ట్రీని, మీ బిజినెస్ని, మీ అసెట్స్ని వాటన్నిటిని బేస్ చేసుకోవాలి. ఇప్పుడు నువ్వు ట్రాన్సాక్షన్ చేస్తావంటే జనరల్గా ఒక 2-3 years చేస్తే సరిపోద్ది. బట్ దట్ ఈస్ నాట్ ఎ స్టాండర్డ్. మేనేజ్మెంట్ ఒక కాల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆఫ్ ఫ్రీక్వెంట్లీ దే వాంట్ టు గో ఫర్ ద రీవాల్యుయేషన్ అని చెప్పేసి. Cumulative translation difference. No need to recognize some translation difference in the other comprehensive income. Reclass a cumulative translation difference for the foreign operations from equity to profit and loss account as a part of gain or loss on its disposal. సో దీని మీనింగ్ కూడా చెప్తాను. నో నీడ్ టు రికగ్నైజ్ సమ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్. మనకు ముందు స్టాండర్డ్ ప్రకారం AS 11 46A 46 ఆర్ /46A ప్రకారము పారా 46A ప్రకారము మీకు ఫారెన్ నుంచి ఒక అసెట్ కొనుక్కుంటే దానిపైన రేటు పెరిగితే దాని మొత్తాన్ని మళ్ళీ అసెట్లను చూపించుకొని రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్కి దాన్ని అమౌంటైజ్ చేసుకోవచ్చు. లేదనుకుంటే అది నాన్ మానిటరీ అసెట్ లేకుంటే లోన్కి సంబంధించింది అయితే దాన్ని నువ్వు P&Lకి తీసుకోవచ్చు. లేదంటే ఒక రిజర్వ్ని క్రియేట్ చేసి దాన్ని ఒక ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం దాన్ని P&Lకి హిట్ ఇవ్వచ్చు. ఇలాంటి కాన్సెప్ట్స్ నేర్చుకున్నాం కదా. సో వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు 5 years బ్యాక్ ఒక అసెట్ కొనుక్కుంటే ఇప్పుడు 5 years బ్యాక్ వెళ్ళేసేసి క్యూములేటివ్ బేసిస్లో ఎంతెంత ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్ డిఫరెన్స్ పడింది, ట్రాన్స్లేషన్ రిజర్వ్కి ఎంత పడాలి, అంత బ్యాక్ వెళ్ళి చేయాల్సిన అవసరం లేదు. నేను నీకు ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పేస్తుంది. ఫారెన్ ఆపరేషన్స్ కూడా ఇచ్చేస్తుంది. కానీ ఫారెన్ ఆపరేషన్ నువ్వు ఎప్పుడైతే అమ్మేసుకుంటున్నావో ఆ ఫారెన్ ఆపరేషన్కి సంబంధించిన నీకు ఏదైతే ఆ ట్రాన్స్లేషన్ రిజర్వ్ ఉందో అది మొత్తం నీ OCI నుంచి P&Lకి రావాలి అని చెప్పేసి చెప్తుంది. సో అదే చెప్తుంది. ఆన్ డిస్పోజల్ P&Lకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ టైం అడాప్టర్ యూజెస్ దిస్ ఎగ్జామ్షన్ క్యూములేటివ్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ సెట్ టు బి 0. ఓకే, సో నువ్వు ఫస్ట్ టైం తీసుకుంటున్నావు, ఎగ్జామ్షన్ తీసుకుంటున్నావు. నువ్వు బ్యాక్ వెళ్ళి నువ్వు
నీకు ఓపిక ఉంటే బ్యాక్ వెళ్ళి నువ్వు రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేసుకో. నేను బ్యాక్ వెళ్ళలేను అనుకుంటే నీ ఓల్డ్ బ్యాలెన్స్ షీట్ ప్రకారము, ఓల్డ్ గ్యాప్ ప్రకారము నీకు ఆ రిజర్వ్ ఎంతైతే అమౌంట్ ఉంది, ఒక 20 లక్షలు ఉంది సార్, మళ్ళీ నేనేం వేస్ట్ చేసుకోవాలంటే వేస్ట్ చేసుకోవడం ఏం లేదు, దాన్ని జీరో చేసుకో ఇప్పుడు ప్రస్తుతానికి అని చెప్పి అంటుంది. ఓకే, గెయిన్స్ ఆర్ లాసెస్ ఆన్ సబ్సిక్వెంట్ డిస్పోజల్ ఆఫ్ ఫారెన్ ఆపరేషన్ షల్ ఎక్స్క్లూడ్ దీస్ డిఫరెన్సెస్. ఇది కూడా చెప్పిన మీనింగే వస్తుంది. నువ్వు జీరో చేసుకుంటున్నావు అంటే దాన్ని నువ్వు క్యాలిక్యులేట్ చేసుకోకూడదు. ఇప్పుడు నాకు ఫారెన్ ఆపరేషన్ ఉంది, దానికి సంబంధించిన రిజర్వ్ని మొత్తాన్ని నేను ఒక 20 లక్షలు ఒక రిజర్వ్ అకౌంట్లో క్రియేట్ చేశాను. ఇప్పుడు నేను ఇండియాస్కి వస్తున్నాను, కాకపోతే నాకు మొత్తం రెట్రోస్పెక్టివ్ అప్లికేషన్ చేసే ఓపిక లేదు అంటే ఆ రిజర్వ్ని జీరో చేసుకో. జీరో చేసుకున్నావు అంటే ఆబ్వియస్లీ నువ్వు రేపు రోజు ఇది నమ్ముకుంటప్పుడు దీన్ని కన్సిడర్ చేసినా చేయకపోయినా జీరోనే కదా ఉన్నది. ఆ వచ్చే గెయిన్ని నువ్వు P&L చూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లాంగ్ టర్మ్ ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్, ఇందాక నేను చెప్పిన పాయింట్ అనేది షార్టెస్ట్ వేలో చెప్పాలి అంటే మనము పారాగ్రాఫ్ 46 ఏ ప్రకారం మనకు ఒక ట్రీట్మెంట్ ఉండేది. మానిటరీ ఐటమ్స్ మొత్తం ఏవైతే ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఉన్నాయో వాటిని మనం దీనికి పంపించేవాళ్ళం. ఇద్దరు మనం అసెట్కి యాడ్ చేసేవాళ్ళం, లేదంటే డిడక్ట్ చేసేవాళ్ళం. గుర్తు చేసుకోండి ఒకసారి, ఇంటర్మీడియట్లో చదువుకుంది. ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్ ట్రాన్స్లేషన్ డిఫరెన్స్ అకౌంట్, పేరే అంత పెద్దగా ఉంది, అలా చేసేవాళ్ళం. దాన్ని ఇప్పుడు జీరో చేయమని చెప్తున్నాడు. First time adopter may continue the accounting policy adopted for the accounting for exchange difference arising from the long-term foreign currency monetary items recognized in the financial statements for the period ending immediately before the beginning of the first IndAS financial reporting, as that is called the previous gap. To be clear, this exemption is not permanent exemption from the requirements of IndAS 21. It is available only for those long-term foreign currency monetary items the recognized before the IndAS. Okay, so మనకు అప్పట్లో కూడా అది కూడా ఒక ఆప్షన్ ఉండే కదా. 46 ఏ ప్రకారము మీరు కావాలి అనుకుంటే మీరు ఈ ట్రీట్మెంట్ చేసుకోండి అంటే మొత్తం ఒకటేసారి P&L కిట్ ఇవ్వడం కాకుండా ఈ పేరు ఉంది కదా, ఫారెన్ కరెన్సీ మానిటరీ ఐటమ్స్ ట్రాన్స్లేషన్ రిఫరెన్స్ అకౌంట్, అది క్రియేట్ చేసి దాని ఇంపాక్ట్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం P&Lకి ఇవ్వండి అని చెప్పేసి ఆ ఆప్షన్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఇప్పుడు ఇండియాస్కి వెళ్ళిపోయినప్పుడు ఆ అమౌంట్ని యూ కెన్ రీసెట్ ఇట్ టు జీరో అని చెప్పి స్టాండర్డ్ చెప్తుంది. While Limited is a first-time adopter of IndAS, the date of transaction is this. On this date, it obtained a loan of 1 lakh or $100,000. It has been exercising the option provided in para E option select చేసుకుంటుంది, has been amortizing exchange difference in respect of this loan over a period of time. On the date of transaction, the company wants to continue the same accounting policy with regard to amortizing the differences, whether the company is permitted. Yes. సో దీని లాజిక్ కూడా ఒకసారి చెప్తాను. ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ రిలాక్సేషన్, ఆ ఎగ్జామ్షన్ ఎందుకు తీసుకునే వాళ్ళంటే మొత్తం P&L ఒకటేసారి హిట్ అవ్వడం ఇష్టం లేక, నీకు ఫారెన్ ఎక్స్పోజర్ ఉంది, లోన్ కానీ అదే పెద్ద ఐటమ్ కానీ ఉందని అనుకున్నప్పుడు దాని ఇంపాక్ట్ ఫారెక్స్ వల్ల పెరిగిన తగ్గిన ఇంపాక్ట్ P&L డైరెక్ట్ పడకుండా ఆ రిజర్వ్ని క్రియేట్ చేసి ఆ రిజర్వ్ నుంచి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అమౌంటైజ్ చేసేవాళ్ళము. అదొక సెలెక్షన్, అదొక అకౌంటింగ్ పాలసీగా దాన్ని సెలెక్ట్ చేసుకున్న వాళ్ళు when you are adopting it to IndAS 21 సేమ్ పాలసీని మీరు ఫాలో అవ్వచ్చు. అంటే సేమ్ కంటిన్యూ చేయొచ్చు. ఎవరైతే అప్పట్లో సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళే కంటిన్యూ చేయొచ్చు. ఎవరైతే అప్పట్లో సెలెక్ట్ చేసుకోలేరో ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేయలేరు. కంటిన్యూ అంటే అర్థం ఏంటి, నువ్వు ఆల్రెడీ సెలెక్ట్ చేసుకుంటేనే నీకు కంటిన్యూషన్ ఇస్తా. నువ్వు అసలు ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోకుండా నార్మల్ బ్యాలెన్స్లోనే అకౌంటింగ్ చేసావు అకౌంటింగ్ స్టాండర్డ్ 11 ప్రకారం. సో ఇప్పుడు నువ్వు IndAS 21 ప్రకారమే ఫాలో అవ్వాలి, నీకు ఈ ఎక్సెప్షన్ వారి ఈ బెనిఫిట్ ఉండదు అని చెప్తున్నాడు. IndAS 101 provides that a first-time adopter may continue the policy adopted for accounting for exchange differences arising from the translation of long-term foreign currency monetary items recognized in the financial statements for the period ending immediately before the beginning of the first IndAS financial reporting period as per the previous gap. In view of the above, the company can continue to follow the existing accounting policy of amortizing the exchange difference in respect of this loan over the balance period of such a long-term liability. ఓకే, ఇంకా అప్పట్లో ఏదో లోన్ తీసుకున్నావు కదా, ఆ లోన్ అయిపోయేంత వరకు నువ్వు ఏదైతే అకౌంటింగ్ పాలసీ సెట్ చేసుకున్నావు, ఏదైతే బెనిఫిట్ పొందావో MCA దగ్గరికి వెళ్ళి అడుక్కొని, అంటే ఇండస్ట్రీ మొత్తం అడుక్కొని అదే దాన్ని నువ్వు కంటిన్యూ చేయొచ్చు. అప్పట్లో నువ్వు తీసుకోలేదంటే ఇప్పటికి కూడా నీకు ఆ ఆప్షన్ లేదు. ఇన్వెస్ట్మెంట్ ఇన్ సబ్సిడరీ జాయింట్ వెంచర్ ఇన్ అసోసియేట్స్. IndAS 27 requires measurement of investments in subsidiaries, joint ventures and associates either at cost or in accordance with the 109. Fair value చేయాల్సిన అవసరం ఉంది. Fair value through other comprehensive income or fair value through profit and loss account. IndAS 101 permits first time adopter to measure such investments at a cost determined in accordance with the 27.
సో నీ 27 ప్రకారం మీకు వచ్చిన కాస్ట్ నువ్వు ఫాలో అవ్వు. లేదంటే మనం ఇందాక సరగేట్ కాస్ట్ అని చెప్పాము కదా! నీ క్యారింగ్ వాల్యూ నీ బుక్‌లో ఎంతైతే కనిపిస్తుందో దాన్ని నువ్వు కాస్ట్ ఆఫ్ అక్విజిషన్, కాస్ట్ ఆఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ అసోసియేట్ అని చెప్పి అలా ఫీల్ అవ్వు. లేదంటే ఫెయిర్ వాల్యూ ఎట్ ద డేట్ ఆఫ్ ట్రాన్సిషన్. ఈ రోజు నువ్వు ట్రాన్సాక్షన్ తీసుకునేటప్పుడు ఈ రోజు మళ్ళీ ఫెయిర్ వాల్యుయేషన్ చేసుకో. లేదంటే ప్రీవియస్ గ్యాప్ క్యారింగ్ అమౌంట్ ఎట్ ద డేట్ ఆఫ్ ట్రాన్సిషన్. సో 4, 5 ఆప్షన్స్ ఇచ్చాడు. మీకు ఏది కన్వీనియంట్‌గా ఉందంటే అది. లేజియెస్ట్ ఏందంటే నీ బుక్‌లో ఏదైతే కనిపిస్తుందో క్యారింగ్ వాల్యూ దాన్ని నువ్వు బ్యాలెన్స్ షీట్‌లో ఉన్నదన్నా తీసుకో. లేదంటే నువ్వు ఏ రోజైతే ట్రాన్సాక్షన్ చేస్తున్నావో ఆ రోజు ఏమైనా అప్పటి మధ్యలో ఏమైనా డివిడెండ్ గాని వస్తే అలాంటి వాటికి ఏమైనా అడ్జస్ట్‌మెంట్ జరిగితే అడ్జస్ట్‌మెంట్ చేసిన తర్వాత ఎఫెక్టివ్‌గా ట్రాన్సాక్షన్ రోజు నీ క్యారింగ్ వాల్యూ ఎంతుందో దాన్ని నువ్వు కాస్ట్‌గా తీసుకోవచ్చు. A Limited acquired B Limited in a business combination transaction. A Limited agreed to pay certain contingent liabilities to B Limited as part of the investment in its separate financial statements. A Limited did not recognize the said contingent consideration. A Limited considered the previous gap carrying amount of investment as its deemed cost on its first time adoption. In that case, does the carrying amount of investment required to be adjusted for this transaction? So contingent consideration అంటే అర్థం ఏంటంటే మీ బిజినెస్‌ని నాకు అమ్మేసేయండి, నేను 5 కోట్లు ఇస్తాను. అయితే మీరేమంటున్నారు 5 కోట్లు చాలా తక్కువ సార్ ఆర్ తక్కువ. ఎందుకంటే మాకు ప్రాఫిట్స్ బాగా వస్తున్నాయి. మేము నెక్స్ట్ ఇయర్ కూడా ఇంత ప్రొజెక్ట్ చేస్తున్నాం అని చెప్పి అంటున్నారు. అయితే నేనేమంటానంటే 5,00,00,000 క్యాష్ ఇస్తాను. మీరు నిజంగా అన్నట్టుగా నెక్స్ట్ ఇయర్ మీకు ఇంత రెవెన్యూ వస్తుంది అంటున్నారు కదా! నిజంగా నేను అక్వైర్ చేసుకున్న తర్వాత నాకు అంత రెవెన్యూ వస్తే ఆ రెవెన్యూలో 2% ఇస్తాను. అంటే మై పర్చేస్ కన్సిడరేషన్ ఈస్ డిపెండెంట్ అపాన్ ఫ్యూచర్ కంటింజెంట్ ఈవెంట్. సో కంటింజెంట్ కన్సిడరేషన్ అంటారు. ఇది ఫిక్స్డ్‌గా నీకు 5 క్రోర్స్ ఇస్తాను. ప్లస్ మీకు ఫ్యూచర్‌లో మీరు అంటున్నట్టుగా అంత మార్కెట్ మీకు వస్తే అందులో ఇంత పర్సెంటేజ్ మీకు ఇస్తానని చెప్పి అంటున్నాను. కానీ నేను ఏఎస్ 14 ప్రకారం దాన్ని 5 క్రోర్స్‌ని రికగ్నైజ్ చేశాను. ఆ అడిషనల్ కన్సిడరేషన్ రికగ్నైజ్ చేయలేదు. ఎందుకు రికగ్నైజ్ చేయలేదంటే అప్పట్లో అనుకున్నాను అంత కంపెనీకి అంత సీన్ లేదని చెప్పి నేను అనుకున్నాను. కానీ ఇప్పుడు మన IndAS 103 ప్రకారం నాకు ఎందుకు అది ప్రాబబుల్ అనిపిస్తుంది. దాన్ని నేను రికగ్నైజ్ చేయాలి. ఎలా చేయాలని చెప్పి స్టాండర్డ్ అడుగుతుంది. In accordance with the IndAS 101, entity has an option to treat the previous gap carrying value as at the date of the transition of the investment in subsidiaries, associates, joint ventures as its deemed cost. మనకు అది ఒక ఎక్సెప్షన్ ఇచ్చేసాడు. మీ క్యారింగ్ వాల్యూ ఉన్నదాన్ని మీరు యాజ్ గా తీసుకోవచ్చు. If such exemption is adopted, then the carrying value of such investments are not adjusted. Accordingly, any adjustment in relation to recognition of contingent consideration on the first time adoption shall be made in the statement of profit and loss account. Okay, so దీని మీనింగ్ చెప్తాను సింపుల్ వర్డ్స్‌లో. నువ్వు ఆల్రెడీ ఆ ఎగ్జామ్షన్ తీసుకున్నావు కాబట్టి సెపరేట్‌గా మళ్ళీ ఆ కంటింజెంట్ కన్సిడరేషన్‌ని నీ ఒరిజినల్‌గా నీ గుడ్ విల్ పైన వాటిపైన నువ్వు ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ బ్యాలెన్స్ షీట్‌లో ఏం చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు. సబ్సిక్వెంట్‌గా నీకేమైనా ఆ ఎగ్జామ్షన్ తీసుకున్నావు కాబట్టి సబ్సిక్వెంట్‌గా నిజంగా అది ఇవ్వాల్సిన అవసరం వస్తే ఆ సబ్సిక్వెంట్ P&Lలో దాన్ని నువ్వు చూపించుకో సరిపోతుంది. కానీ నువ్వు బ్యాక్ వెళ్ళకూడదనే కదా నేను నీకు ఎగ్జామ్షన్ ఇచ్చింది. మళ్ళీ నువ్వు అది ఎగ్జామ్షన్ తీసుకుంటా అంటున్నావు. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలనుకుంటున్నావు. అదేందని వద్దంటుంది. Component financial instrument. A first time adopter need not split the compound financial instruments into separate liability and equity component if the liability component is not outstanding as on the transaction date. సో మనకు ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ టాపిక్లో ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఏదైతే డెట్ కంపోనెంట్ ఉంది, రిమైనింగ్ మొత్తం ఈక్విటీ కంపోనెంట్ ఉంది. ఆ డెట్ కంపోనెంట్ని మీరు ఫైనాన్షియల్ లైబిలిటీగా, ఈక్విటీ కంపోనెంట్ని ఫైనాన్షియల్ అసెట్‌గా మీరు దాన్ని రికగ్నైజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. దీనికి సెపరేట్ వాల్యుయేషన్, దీనికి సెపరేట్ మెజర్మెంట్, దీనికి సెపరేట్ వాల్యుయేషన్, సెపరేట్ మెజర్మెంట్ చూపించుకోవాల్సిన అవసరం వస్తుంది. అంటే మీ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ ఏదైతే కంపౌండ్ ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో, అందులో డెట్ కంపోనెంట్, ఈక్విటీ కంపోనెంట్ ఉంటుందో దాన్ని సెపరేట్ చేసి సెపరేట్‌గా వాల్యూ చేసి దానికి సెపరేట్ మెజర్మెంట్స్, వాల్యుయేషన్, సబ్సిక్వెంట్‌గా రికగ్నిషన్ అవన్నీ చేయాల్సిన అవసరం వస్తుంది. కానీ మీరు ఒరిజినల్‌గా ఆ కంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్ తీసుకునేటప్పుడు 3, 4 ఇయర్స్ బ్యాక్ అప్పుడు డెట్ కంపోనెంట్ ఏం లేకుండే. కానీ ఇప్పుడు మీరు IndAS ట్రాన్సాక్షన్‌కి వచ్చినప్పుడు మీరు ఆ కంపౌండ్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్‌ని డెట్ కంపోనెంట్‌ని ఈక్విటీ కంపోనెంట్‌గా వేరు చేయాలంటే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒరిజినల్‌గా కూడా ఆ లయబిలిటీ లేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయాల్సిన అవసరం లేదు. యెస్, ఇప్పటి నుంచి జరిగిన ట్రాన్సాక్షన్ పైన నువ్వు అట్లా ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్‌లో ఆ రెండిటిని ఇవాల్యుయేట్ చేసుకో. కానీ ఆల్రెడీ అయిన ట్రాన్సాక్షన్ పైన ఫస్ట్ టైం కాబట్టి ఒక ఎగ్జామ్షన్ ఇచ్చేస్తున్నాను అని చెప్పి చెప్తున్నాడు. On 1st April 2011, Sigma Limited issued 30,000 6% convertible debentures of face value. ఓకే, ఈ క్వశ్చన్ నేను చేయట్లేదు, మీరు ఒకసారి చూసుకోండి. లైక్ IndAS 10 నేను చెప్పినప్పుడు ఇంకా డీటెయిల్గా చెప్తాను. ఏది ఫైనాన్షియల్ కంపోనెంట్, ఏది ఈక్విటీ కంపోనెంట్, డెట్ కంపోనెంట్ అనేది.
సో నేను ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్కి సంబంధించిన టాపిక్స్ని కొంచెం పుష్ చేస్తున్నాను, సో దట్ మనం ఆ స్టాండర్డ్ అయిన తర్వాత చెప్పుకోవచ్చు, ఆ స్టాండర్డ్తో పాటు చెప్పుకోవచ్చు. Decommissioning liabilities in property, plant and equipment. Appendix A to IndAS 16 changes in existing decommissioning, restoration and similar liabilities require specific changes in decommissioning, restoration or similar liability to be added to or deducted from the cost of the asset to which it relates. The adjusted depreciable amount of the asset is then depreciated prospectively ఓవర్ ఇట్స్ రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్. సింప్లెస్ట్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మన ఓల్డ్ అకౌంటింగ్ స్టాండర్డ్ ప్రకారం మన కాస్ట్ ఎంత, దానికి సంబంధించిన స్క్రాప్ వాల్యూ ఎంత, డిస్పోజబుల్ వాల్యూ ఎంత, రీసేలబుల్ వాల్యూ ఎంత, యూస్ఫుల్ లైఫ్ ఎంత, ఆ వాటిని బేస్ చేసుకొని మన డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేసేవాళ్ళము. అనుకుందాం ఒక 5 years బ్యాక్ ఒక అసెట్ కొన్నాం, అలాగే ట్రీట్మెంట్ చేస్తాం, అలాగే మనం డెప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ ప్రస్తుతానికి ఆ అసెట్ని నేను మనం పీపీఈ స్టాండర్డ్ ప్రకారం 16 ప్రకారం చూస్తే దానికి సంబంధించి కొంచెం డీకమిషనింగ్ అంటే దాన్ని ఒక డిస్మాంటిల్ చేయాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే దాన్ని గ్రౌండ్ని లెవెల్ చేయాల్సిన అవసరం వస్తుంది, లేకపోతే సంథింగ్ ఏదో ఒక లైబిలిటీ నాకు ఇంకా రావాల్సి వస్తుంది ఒక 5 years తర్వాత అనుకుంటే వాటిని కూడా నేను యాడ్ చేసుకోవాలి ఆబ్వియస్లీ. సో ఆ ట్రీట్మెంట్ యాడ్ చేసుకోవడమైనా డిలీషన్ చేసుకోవడమైనా నాకున్న క్యారింగ్ అమౌంట్కి నేను అడిషన్ ఆర్ డిలీషన్ చేసి ప్రాస్పెక్టివ్గా ఫ్యూచర్ డిప్రిసియేషన్లో నేను మోడిఫికేషన్ చేసుకుంటాను తప్ప బ్యాక్ వెళ్ళాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ సేయింగ్ ఇట్స్ అన్ ఎగ్జామ్షన్. 5 years బ్యాక్ ఒక అసెట్ కొన్నాను, అది ఏదో కాస్ట్ అనుకున్నాడు, దాన్ని ఒక రెసిడ్యువల్ వాల్యూ అనుకున్నాడు, రిమైనింగ్ యూస్ఫుల్ లైఫ్ అన్నాడు, డిప్రిషియేట్ చేస్తున్నాడు. అది ఆ స్టాండర్డ్ ప్రకారం కరెక్ట్. కానీ ప్రస్తుతం స్టాండర్డ్ ప్రకారం కొంచెం డీకమిషనింగ్కి సంబంధించిన ఎక్స్పెండిచర్, లైబిలిటీకి సంబంధించిన ఎక్స్పెండిచర్ని కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాడు చేయలేదు. ఇప్పుడు నేను చేయాలంటే ఇప్పటి నుంచే చెయ్యి, ప్రాస్పెక్టివ్లో రెస్ట్రాస్పెక్టివ్లో చేయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్షన్ కావాలంటే తీసుకో అని చెప్పి అంటాను. నేను చేయాలనుకుంటే కూడా చేసుకోవాలి.